doubts, right? Raise the hands. We'll clarify. Okay. ఏదైనా పెద్ద డౌట్స్ ఏదైనా సరే మీరు డౌట్ క్లియరింగ్ సెషన్‌లో మాత్రమే అడగాలి. పర్సనల్‌గా అంటే స్మాల్ థింగ్స్ కెన్ బి సార్టెడ్ అవుట్ కదా! ఇంకేదైనా బిగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సండేని యుటిలైజ్ చేసుకోండి. కొంతమంది పర్సనల్‌గా మెసేజ్ పెట్టి వదిలేస్తారు. అది పలానా రోజు సండే రోజు పలానా డౌట్ చెప్పండి సార్ అని వదిలేస్తారు. కానీ సండే రోజు వాళ్ళు జాయిన్ అయ్యి ఆ క్వెషన్ అడిగితేనే సార్ట్ అవుట్ అవుతది. కాబట్టి సండే చెప్పమన్న వాళ్ళు సండే వాళ్ళు జాయిన్ అవ్వి వాళ్ళు అడగాలి. సో దట్ నేను మర్చిపోతాను గదా! ఐ డోంట్ నో. సో ఓకే. ఐ థింక్ ధరణి కుమార్ యూ రైజ్డ్ ద హ్యాండ్. సమ్‌వన్ రైజ్డ్ ఇట్. యెస్ అన్న. గుడ్ ఈవెనింగ్ అన్న. గుడ్ ఈవెనింగ్ ధరణి. టెల్ మీ. బేసిక్‌గా నేనైతే 43 నుండి 48లో ఉన్నా అన్న. 40 ఓకే. 43 నుంచి 48 ఇన్ బిట్వీన్‌లో ఉన్నారు. ఓకే. యెస్ అన్న. హ్మ్. ఇంకొకటి ఏమంటే 47 కొద్దిగా కన్‌ఫ్యూజన్‌గా ఉందన్న. ఇన్‌పుట్, అవుట్‌పుట్. 47ఆ? యెస్ అన్న. 1 సెకండ్. నేను షేర్ చేస్తున్నా. ఏంటో చెప్పండి. లెట్స్ సీ. ఓకే. వీడియో ఒకసారి చూసా. 48 టాపిక్ ఏందో గుర్తులేదు. ఓపెన్ చేస్తున్నా. సో 47 ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ స్ట్రీమ్సా? యెస్ అన్న. సో దీంట్లో మనకేందంటే ఒకసారి ఒక ఓవర్ వ్యూ ఇస్తా చూడండి. ఫస్ట్ థింగ్ మనం ఫైల్స్‌ని రీడ్ చేయడం, మాడిఫై చేయడం అనేది 47 కాన్సెప్ట్. అంటే మనం ఎన్ని విధాలుగా రీడ్ చేయొచ్చు ఫైల్‌ని. ఫైల్ అనే కాన్సెప్ట్‌లో ఓపెను, రీడ్, రైట్ చేయొచ్చు. ఇంకోటి స్ట్రింగ్స్ బైట్ స్ట్రీమ్ అంటాం. బైట్ స్ట్రీమ్ అంటే స్ట్రీమ్ రీడర్స్. స్ట్రీమ్ రీడింగ్ అంటే ఒక ఫైల్‌ని యాస్కీ వాల్యూస్ తెలుసు కదా! అదొక ప్రాసెస్. మళ్ళా దానికే మోడిఫై చేయడం. యాస్కీ వాల్యూస్ బైనరీ ద్వారా మోడిఫై చేయడం. ఓకే. దీన్ని ఆప్టిమైజ్ చేస్తే బఫర్ స్ట్రీమ్ అవుతది. రెండిటికి ఒకటే జావాకైనా, సి షార్ప్‌కైనా. కాకపోతే అది మీరు ప్రాక్టీస్ చేయాలా. అంటే నేను చెప్పాను గదా! నేను ఎంతవరకు చెప్పగలుగుతాను. మీకొక ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతా. మీరు ఆ ఎగ్జాంపుల్‌ని ఇంకొక 2, 3 వేస్‌లో ఇంకొక 2, 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసారంటే యూ విల్ బికమ్ గుడ్. కానీ ఏం లేదు. సో, రీడింగ్ ద ఫైల్, రైటింగ్ టు ద ఫైల్, అగైన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ద ఫైల్ యూజింగ్ ఫైల్ అండ్ అగైన్ మేకింగ్ ఇంటూ ఆప్టిమైజ్డ్ స్ట్రీమ్ దట్ ఈస్ బైట్ స్ట్రీమ్. అంతే ఇంకేం లేదు. అంటే ఇక్కడ మీరేందంటే ఇట్స్ అన్ ఓల్డ్ వే ఆఫ్ డూయింగ్ థిస్. ఇది ఓల్డ్ వే. అంటే ఓల్డెన్ డేస్‌లో మనకింత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవ్వకముందు నిజంగానే ఫైల్స్‌ని రీడ్ చేయాలా, రైట్ చేయాలన్నా మనం ఇలానే చేసేవాళ్ళమి. ఇప్పుడంటే మనకు క్లౌడ్స్ చాలా వచ్చేసున్నాయి కదా! వచ్చేసున్నాయి కాబట్టి మనకు చాలా ఈజీ అయిపోయింది. మనం అసలు ఇది వాడమిప్పుడు. అసలు జాబ్‌లో ఏ రోజు గూడా మీరు ఈ లైన్ రాయరు. ఏది ఫైల్ స్ట్రీమ్, ఇన్‌పుట్స్ అండ్ ఔట్‌పుట్స్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీలో వేరే విధంగా వాడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్‌లో గాని, లేకపోతే అజూర్ క్లౌడ్‌లో గాని ఇంకేదైనా సరే బ్లాబ్ అని, బైనరీ లాంగ్ ఆబ్జెక్ట్ అని. సో, ఇంకొక విధంగా చేస్తారనమాట. ఫైల్స్‌లో అయితే మీరు చెయ్యరు. కానీ ఇది ఓల్డెన్ డేలో ఉండేది కాబట్టి దీన్ని ఇలా చేయాలి కాబట్టి నేను కాన్సెప్ట్ చెప్పా మీకు. ఆ 4 ఫైల్ రీడరు, రైటరు అంటే స్ట్రీము, బఫర్ స్ట్రీము, ఫైల్ రీడరు, ఫైల్ రైటర్ అంతే. ఆ 4, 6 మీరొక్కసారి దాన్ని ఇంకో 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు నేను దాన్ని 4 పార్ట్‌లుగా చెప్పాననుకోండి, మళ్ళా ఇంకా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఒకటే దాంట్లో చిన్నవి చెప్పేసా. అంటే ఏవి ఎక్కువ పార్ట్స్ చేయాలనేది నేను చూసుకుంటా. కొన్ని ఎక్కువ పార్ట్స్ చేయడం వల్ల మీరింకా కన్‌ఫ్యూజ్ అవుతారు గాబట్టి, దాంట్లో ఆ 4 అనేది ఒకటే వీడియోలో కంప్లీట్ చేశా అన్నమాట. అందువల్ల దాన్నట్లా చేశా. బట్ మీరింకొకసారి ప్రాక్టీస్ చేస్తే అది క్లారిటీ వస్తది. దాంట్లో ఏదైనా స్టక్ అయ్యి, కోడ్ ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి, అసలు నాకు ఎగ్జిక్యూటే కాలేదంటే స్క్రీన్ షేర్ చెయి. ఏమి ఇబ్బంది లేదు. బట్ కన్‌ఫ్యూజన్ ఉంది మళ్ళీ చూడాలంటే చూడండి. ఓకేనా తరణి? ఓకే. అట్లా చూడండి. హ్మ్. ఇంకొకటన్నా. ఆ! చెప్పండి. ఇప్పుడు మనం కన్సోల్ యాప్ 1లో డే హ్మ్. 43, 44, 45 అనేసి సబ్ ఫోల్డర్స్ క్రియేట్ చేసి అందులో ఫైల్స్ సేవ్ చేసుకోండి. చేసుకుంటాం. కరెక్ట్. ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌లోనూ మెయిన్ మెథడ్ అనేది ఒక్కసారే కరెక్ట్. యూజ్ చేస్తున్నాం. అవును. నెక్స్ట్ ఇంకో ప్రోగ్రామ్ యూజ్ చేయాలంటే ప్రీవియస్ రీనేమ్ చేస్తాం. మెయిన్ 1 గాని ఏదన్నా చేంజ్ అవును. చేయాలి. అవును. సో, అదెందుకన్నా? ఇదెందుకంటే యాక్చువల్‌గా మనం డైరెక్ట్‌గా డాట్ నెట్ రన్ చేస్తున్నాం. మీరు గమనించండి జావాని జావా అంటారు కదా! యెస్. సి షార్ప్‌ని సి షార్ప్ అన్నారు. డాట్ నెట్ అంటారు. ఎందుకు? డాట్ నెట్. అంటే సి షార్ప్ ఈస్ డిపెండింగ్ ఆన్ డాట్ నెట్ టు రన్ ఇన్ ద మల్టిపుల్ ప్లాట్‌ఫార్మ్స్. అంటే క్రాస్ ప్లాట్‌ఫార్మ్ కాదు ఇప్పుడు. విండోస్‌లో ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ మ్యాక్. ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ ఆన్ లినక్స్.
ఇప్పుడు ఏమవుతుందంటే సి షార్ప్ ఈస్ డిపెండింగ్ ఆన్ డాట్ నెట్ కోర్. మనం డాట్ నెట్ కోరే కదా అనుకున్నాం, క్రాస్ ప్లాట్ఫామ్. డాట్ నెట్ కోర్ మీద డిపెండ్ అయ్యి సి షార్ప్ రన్ అవుతుంది కాబట్టి ఇట్స్ రన్నింగ్ ఆన్ డాట్ నెట్ ప్లాట్ఫామ్. అండ్ డాట్ నెట్ ఫ్రేమ్ వర్క్ మనం వాడే డాట్ నెట్ 10 ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో సెలెక్ట్ చేసినప్పుడు కనిపిస్తుంది కదా కరెంట్ వర్షన్. అంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ డాట్ నెట్, అంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద హోల్ డాట్ నెట్ ప్రాజెక్ట్ అనమాట. డాట్ నెట్ ప్రాజెక్ట్ కి మొత్తానికి 1 ఎంట్రీ పాయింటే ఉంటది, మన ఇంటికి గడపలాగా. అంటే సి షార్ప్ కంపైలర్ ద్వారా రన్ చేయడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఆల్రెడీ స్క్రీన్ షేర్ కనిపిస్తుంది కదా అందరికి, యు ఆర్ గుడ్ కదా. సో ఇప్పుడు Yes, sir. నేను ఆన్లైన్ సి షార్ప్ కంపైలర్ కానీ ఏదైనా జస్ట్ ఒకటి ఓపెన్ చేస్తా. అంటే ఇఫ్ యూ వాంట్ టు రన్ జస్ట్ సింగిల్ ఫైల్ యాజ్ ఎ ప్లెయిన్లీ, సో దట్ ఓన్లీ కంపైలర్ రన్ అవుతుంది, ఫైన్. మనం ఏం చేసామంటే మనకి ఈజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూడండి, ఎగ్జిక్యూట్ అయింది కదా. అలాగే మనం ఏదైనా ఒక జస్ట్ కంపైలర్ కోడ్ రాయాలంటే రాయొచ్చు, దట్ ఈస్ ఓకే. హలో వరల్డ్ అనే క్లాస్ని డైరెక్ట్ గా రన్ చేస్తున్నాం. ఈవెన్ జావా అయినా సరే మనము జస్ట్ ఆన్లైన్ జావా కంపైలర్ అని చెప్పి రాసేయచ్చు. కానీ మనకి ప్రివిలేజెస్ తగ్గుతాయి. ఆన్లైన్లో ఒక దాన్ని ఏమంటారు, ఒక పేజీ ఉంటుంది, మనం అంతవరకే రాయగలం అనే కాన్సెప్ట్లో ఉంటాం. కాబట్టి నేను డైరెక్ట్గా ప్రాజెక్ట్ క్రియేట్ చేశా. ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఎంట్రీ పాయింట్ ఒకటే ఉండాలి. కాబట్టి మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ ఉండకూడదు. అందువల్ల మనం మెయిన్ మెథడ్ మారుస్తూ ఉంటాం. ఓన్లీ జస్ట్ కంపైలర్ యూజ్ చేసి ఓన్లీ దాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక దగ్గర ఆ కోడ్ మాత్రమే రాయాలి అనుకుంటే మాత్రం మనకి ఇలా ఉంటదన్నమాట. సో మనం సి షార్ప్లో డాట్ నెట్ ఏం చేసాం, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాంట్లోనే ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతున్నాం డైలీ. కాబట్టి ఎంట్రీ పాయింట్లు మల్టిపుల్ ఉండకూడదు. అందువల్ల మనము ఒక ఎంట్రీ పాయింటే క్రియేట్ చేసి పెడుతున్నాం. సో దట్ డాట్ నెట్ మెయిన్ పాయింట్ ఎక్కడ ఉందో అది మాత్రం ఎగ్జిక్యూట్ చేస్తుంది. అందువల్ల నేను ఆ రోజు మెయిన్ మెథడ్ నేమ్ చేంజ్ చేస్తున్నాను. Yes, sir. ఇంకొకటి ఏంటంటే మల్టిపుల్ గా ఇలాంటి మల్టిపుల్ ఫైల్స్ డైలీ ఒక్కొక్కటి క్రియేట్ చేసి ఇంకొక ప్రాజెక్ట్ ఏజెంట్ లేదా ఇంకోటి ఏదైనా ఆన్లైన్ కంపైలర్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏంటంటే కంటిన్యూటీ పోతుంది మీకు. అందువల్ల జస్ట్ మెయిన్ మెథడ్ చేంజ్ చేసేసాను అనుకో, సింపుల్ గా మీరు అదే ప్రాజెక్ట్ లో ఉండొచ్చు, అదే ప్రాజెక్ట్ ని కంటిన్యూ చేయొచ్చు కదా. అర్థమైంది దాన్ని. సో Yes, అందువల్ల sir. ఈవెన్ జావా ప్రాజెక్ట్ అయినా యాక్చువల్ జావాకి ఎలా ఉందంటే ఫస్ట్ నుంచి అది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, మన జావా పీస్ఫుల్ గా రన్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు నేను జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయకపోయినా సరే జస్ట్ ఒక మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు ప్లెయిన్ జావాలో. కానీ జావా అడ్వాన్స్డ్కి వెళ్తే దాన్ని స్ప్రింగ్ బూట్ అంటాం. అప్పుడు మాత్రం అక్కడైనా మెయిన్ మెథడ్ ఒకటే ఉంటది. కానీ జావా ఎకో సిస్టమ్ ఏంటంటే మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ ఉంది, మల్టిపుల్ జావా క్లాసెస్ ఉండేలాగా ఎకో సిస్టమ్ ఉంది ఫస్ట్ నుంచి. కాబట్టి మల్టిపుల్ మెయిన్ మెథడ్స్ ఉన్నా దాంట్లో ప్రాబ్లం ఉండదు. సి షార్ప్ లో మాత్రం డాట్ నెట్ మీద డిపెండెన్సీ ఉంది కాబట్టి మెయిన్ మెథడ్ ఒకటి మాత్రమే నాకు కావాలి అని అడుగుద్ది అనమాట. అట్లా. సో నేను ఈ రెండింటి మీద వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు డిఫరెన్సెస్ చెప్పగలిగితే మీకు ఓకే, సో దీనికి ఇలా ఉందని అనుకుంటారు. కాబట్టి ఎనీవే ఎవరైనా డాట్ నెట్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా జావా మీద టచ్ ఉంటుంది కొంచెమైనా. ఫ్రెష్గా అయితే రారు కదా, బీటెక్ లో అయినా జావా ఉంటుంది, కోచింగ్ Sir, నా సెంటర్ లో అయినా జావాలో జావా అయితే నేర్చుకుంటారు. మల్టిపుల్ చెప్పు. ప్రోగ్రామ్స్ కి ఇండివిజువల్ గా మెయిన్ మెథడ్ యూస్ చేసుకుంటా చేయొచ్చు, అవును, ఇండివిజువల్ గా ఉంటది. అవును, అందువల్ల అట్లా ఎకో సిస్టమ్ కొంచెం ఇట్లా ఉంది కాబట్టి మనం అట్లా చేయాల్సి వస్తుంది. మళ్ళీ ప్రతిసారి ప్రాజెక్టు మార్చడం ఇచ్చడం కాకుండా జస్ట్ మెయిన్ మెథడ్ ఎగరగొట్టేస్తే కొత్త ఫైల్లో యూ కెన్ క్రియేట్ ఓన్. చాలా నెక్స్ట్ మా తేజస్విని, శ్రీకాంత్, సాయి తేజ, షణ్ము, అఖిల, రామ్టెంకి, సుజిత్, సురేంద్ర, ముజాఫర్. హలో అన్నా. చెప్పమా. ఆప్టస్ సమత్. అన్నా నేను ప్రెసెంట్ జస్ట్ ఈ ఇయర్ గ్రాడ్యుయేట్ అన్నా, బీటెక్ 26. 26. ఓకే. మా అన్న ద్వారా మీ గురించి తెలిసింది, ఏమైనా యూజ్ అవుద్ది, ఏమైనా డౌట్స్ ఉంటే అన్నతో మాట్లాడు అని చెప్పి. షూర్ మా. యాక్చువల్గా ఏమవుతుందంటే డాట్ నెట్ కి డిమాండ్ ఉంది. అంటే డాట్ నెట్ అనే సబ్జెక్టు మార్కెట్లో ఎవల్యూషన్ బాగుంది. అంటే ఏఐని యూజ్ చేసుకొని కూడా ప్రాజెక్ట్స్ బిల్డ్ అవుతున్నాయి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే డాట్ నెట్ కోచింగ్ సెంటర్స్ లో కానీ బీటెక్ లో కానీ ఉండదు. అందువల్ల నా సెషన్ ఏంటంటే పాస్ అవుట్ అయిపోయారు కదా మీరు, అందువల్ల డాట్ నెట్ నేర్చుకుంటే ఒక జాబ్ అన్న ఎక్స్ట్రా ఉంటది. ఆ వచ్చే ఒక జాబ్ అయినా ఎక్స్ట్రా ఉంటది కదా అని నా వాద. ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎట్లాగో డాట్ నెట్టే, ఇంకో ఆప్షన్ లేదు. ఓకే. కానీ ఫ్రెషర్స్ కి ఉండే దాంట్లో ఆ ఒక్క ఎక్స్ట్రా జాబ్ లో అయినా మనం ట్రై చేస్తే అది రావచ్చు కదా అని. అందువల్ల డాట్ నెట్ నేర్చుకో. 90 days తర్వాత అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏమవుద్దంటే ఓకే, డిస్టర్బెన్స్ ఉంటే మ్యూట్ చేసుకో, నో ప్రాబ్లం. యాక్చువల్గా ఏమవుద్దంటే
అందరూ జాబులు లేక అక్యుములేట్ అయ్యి, సో వాళ్ళకి ఏం చేయాలో తెలియక కోచింగ్ సెంటర్‌లో 34,000 కట్టి, ఫైనల్‌గా వాళ్ళు చెప్పే సబ్జెక్ట్ మనం చెప్పే దాంట్లో కూడా కనీసం 40, 50% కూడా ఉండక, ఫైనల్‌గా రైట్ గైడెన్స్ లేక ఆ డబ్బులు వేస్ట్ చేసుకున్నారు కాబట్టి నాది ఉపయోగపడతది. ఉపయోగపడిన తర్వాత ఇప్పుడు సరే మీరు డే 1 స్టార్ట్ చేసారు, డే 2 స్టార్ట్ చేసారు. మీకు మోటివేషన్ చాలా బాగుంటది. మీకెప్పుడైతే డే 10, డే 11, డే 15 దగ్గర ఒకరోజు మీకు వర్క్ ఉండి, ఇంకేదైనా ఉండి బ్రేక్ పడిన తర్వాత మళ్ళా మీరు మోటివేషన్‌గా దాన్ని కంటిన్యూ చేయాల. మధ్యలో ఆపేయకూడదు. ఇప్పుడు నేనున్నాను. నేనేమి ఆపలా. నేను 1 ఆర్ 2 గ్యాప్స్ కూడా ఇస్తుంటా ఒక్కోసారి. అంటే ఇప్పుడు ఎక్కువ వీడియోలయ్యాయి గదా! బ్యాక్ ఎండ్‌లో. డైలీ 3, 4 వీడియోస్ పెట్టాల్సొస్తాయి. అలాంటప్పుడు నేను వీక్లీ 1 ఆర్ 2 గ్యాప్ గూడా ఇవ్వాల్సొస్తాయి. అది మీకే హెల్ప్ అవుతది. ఎందుకు జెప్పండి? నా క్లాసెసు ఒకటే 1 అవర్ వీడియో ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడానికి డిఫికల్ట్ అయినప్పుడు అది అడ్జస్ట్ అయిపోద్ది మీకు. అంటే నా సైడ్ నుంచి మీకు స్లో అయినట్టు గూడా అనిపిచ్చదు. సో, మీరేం జేయాలంటే మీరు అది మీకు అడ్వాంటేజ్. నేను కంటిన్యూయస్‌గా ఇప్పుడు సాటర్‌డే, సండే ఫుల్ వీడియోలు తీసేసి 20 అవర్స్ చేసేసి నేను డైలీ వీడియో వదిలేయొచ్చు. కానీ అట్లా చేయట్లే నేను. ఏ రోజుకి ఆ రోజే చేస్తున్నా. మీరు డేట్ చూసుంటారు వీడియోస్‌లో. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే, నేను ఫాస్ట్‌గా చేసుకోపోతే మీరు ఫాస్ట్‌గా రాలేకపోయినా ప్రాబ్లమే. సో, అందువల్ల నేను ఏ రోజుకి ఆ రోజు వీడియో చేసినప్పుడు నాకు ఫ్రెష్‌గా మైండ్ ఉంది. నాకు టైం ఉంటేనే చేస్తా. ఒక్కో రోజు మిస్ అవుతది కదా! ఈ వారంలోనే అది మిస్ అయింది. ఎందుకంటే అది మీకు పికప్ అవ్వడానికి పుష్ అవుతుందనే ఆలోచనతో నేను ముందే చేయట్లే రికార్డింగ్స్. ఒకటి మీరు మధ్యలో ఆగిపోకుండా మోటివేషన్‌గా తీసుకోవాలి. ఇప్పుడు మోటివేషన్ అంటే అది ఏదో ఒక కథ విని దాని ద్వారా సారాంశం గాదు. కానీ మీరు నెక్స్ట్ చేసే పనికి మీరు చేసే యాక్షన్సే తోడవుతాయి గదా! అది ఆలోచించుకొని మీరు కంటిన్యూ చేయండి. ఎక్కడ ఆగొద్దు. ఎక్కడైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే మీరు వాట్సాప్ చాట్‌లో పెట్టేయండి. ఇంకేదైనా పెద్దది ఓన్లీ లైవ్‌లోనే సాల్వ్ అవ్వాలంటే సండే జాయిన్ అయిపోండి. నేను సండే ఈవెన్ ట్రిప్‌లో ఉన్నా సరే ఫోన్‌లో జాయిన్ అవ్వగలుగుతా. సండే డౌట్ క్లియరింగ్ సెషన్ నేనేం ఎగ్జిక్యూట్ చేయను గదా! అది మీకు కన్సిస్టెంట్‌గా ఉంటది. ఇదంతా అయిపోయి మీ స్ట్రగుల్ అంతా ఫేస్ అయిపోయిన తర్వాత మీకు మంచి ఫ్రూట్‌ఫుల్ ఎన్వైర్న్‌మెంట్ వస్తది 90 డేస్ తర్వాత. అది ఎలా అంటే నేనిప్పుడు ఏఐ టూల్స్ గాని, దాన్ని యూజ్ చేసి ఇంకేదో చేయాలని ఏది చెప్పట్లే. ఎందుకంటే, ఈ ఫుల్ స్టాక్ 90 డేస్ ఏదైతే నేను చెప్పానో, అది మొత్తం అయిపోయిన తర్వాత మీరొక ఇండిపెండెంట్ పర్సన్ అని మీరే జెప్పుకుంటారు. నేను చెప్పబడలే అది. ఒక ఇండిపెండెంట్ పర్సన్ నేను ఏ జాబ్ అయినా క్రాక్ చేయగలుగుతాను సార్ దీంట్లో. నాకింత నాలెడ్జ్ వచ్చింది. అంటే మీరు ఏదడిగినా నేను చెప్పగలుగుతున్నాననే కాన్ఫిడెన్స్‌తో కొంచెం ప్రిపరేషన్ జేయాలి. అది 90 డేస్ అయిన తర్వాత ఎలా ఉంటదంటే నేను మాక్ ఇంటర్వ్యూలు పెట్టడం, దీన్నిలా చేయాలి, దీన్నిలా ప్రాజెక్ట్ చేసి, ఈ కంపెనీలో ఇలా స్టాండర్డ్స్ ఉన్నాయి. ప్రెజెంట్ కాంపిటీషన్ ఇలా ఉంది గాబట్టి, అందరూ బయట నేర్చుకునే వాళ్ళకంటే, మనం నేర్చుకున్నది కొంచెం ఎక్కువుంటదని ప్రూఫ్స్ కొంచెం మీ చేత చేపిచ్చడం అనేది కొన్ని ఎక్స్‌ట్రా క్లాసెస్ తీసుకుంటా. అప్పుడు మీరు యూ కెన్ గెయిన్ దట్ పర్టిక్యులర్ లెవెల్ అన్నమాట. ఆ లెవెల్‌కి మీరు రీచ్ అయిపోతారు. కానీ ఈరోజు చేసే ప్రతి స్టెప్‌లో గూడా ఎర్రర్స్ ఒస్తాయి. ఒక్కో రోజు అది అర్థం గాక కన్‌ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ జూడాలా, మళ్ళీ లేదంటే లైవ్ క్లాస్ జాయిన్ అయ్యి, లేదంటే పర్సనల్‌గా సీరియస్ లెర్నర్‌లో జాయిన్ అయ్యి అడిగినప్పుడు ఏమవుతదంటే, ఒక్క రోజుకి ఇదంతా అక్యుములేట్ అయ్యి, దాని గురించి తెలుసుకున్నప్పుడు, ఇంకొకరితో డిస్కస్ చేసేటప్పుడు వాడికి రానిది మీకు మాత్రమే వస్తది. ఆర్ యూ గెట్టింగ్? అది రిజల్ట్ అన్నమాట. ఆ రిజల్ట్ అనేది ఈ మధ్యలో మీకు కనిపించదు. అట్ ద ఎండ్‌లో కనిపిస్తది. మీరదేమి డీమోటివేట్ అవ్వకుండా చేయండి. ఓన్లీ థింగ్ ఏందంటే ఇక్కడ, ఇప్పుడు ఇంకొకటి చెప్తా. నేను ఇన్ని రోజులు చేస్తున్నాను గదా! చేస్తున్నాను. నేను ఫ్రీగా చేస్తుంటే నాకేమొస్తుంది? సరే యూట్యూబ్ నుంచి డైలీ రూ. 10 వస్తుందనుకో. అంతే వస్తుంది. దాన్ని పక్కన పెట్టండి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. సో, కానీ నేను ఆ రూ. 10 వస్తుందని జెప్పి డైలీ ఒక 3, 4 అవర్స్ నా కష్టాన్ని నేను చేయకుండా వదిలేసాననుకో, 90 డేస్ ప్లాన్ తర్వాత అదెలా ఉంటదంటే, ఆ 90 డేస్ ప్లాన్ ఇప్పుడు గాదు ఇంకో 2, 3 ఇయర్స్ గూడా అది పనికొస్తది. దానికి అడ్వాంటేజ్‌గా నేనేదైతే వీడియోలు జేస్తానో అవి మీకు హెల్ప్ అవుతాయి. కానీ అవి అలానే ఉంటాయి. అది బేస్. అప్పుడేమవుతదంటే, అది ఎవరైతే నేర్చుకున్నారో ఆ స్ట్రాంగ్ ఫండమెంటల్స్‌తో నెక్స్ట్ 2, 3 ఇయర్స్ తర్వాత గూడా అందరికి అవే ఉపయోగపడతాయి. ఆ రోజు ఏమవుతదంటే అది హైప్‌కెళ్తది. అది నేర్చుకున్న మన కమ్యూనిటీ ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి జాబ్‌లొచ్చిన వాళ్ళు గాని, లేదంటే నాకు డైరెక్ట్‌గా హెచ్ఆర్ కాల్స్ గాని ఇవన్నీ రావడం వల్ల మీకే హెల్ప్ అవుతది. సో, దానికి నాకు హెల్ప్ అవుతది. ఒక నేమ్ ఒస్తది. ప్లస్ ఇది మీకు హెల్ప్ అవుతది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ లైవ్‌లో ఒకరే జాయిన్ అయ్యారు. ఇద్దరే జాయిన్ అయ్యారు. ముగ్గురు జాయిన్ అయ్యారు. ఒకరు జాయిన్ అయినా నేను చెప్పాలా. ఎందుకంటే లైవ్ స్టార్ట్ చేశాను గదా! ఐ కెనాట్ స్టాప్. అర్థమైంది కదా! చెప్పిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దాని రిజల్ట్ ఇంపాక్ట్ చాలా ఎక్కువుంటది. అది మీరు ఈరోజు నేను ఓన్లీ ఫైల్స్ స్ట్రీమే గదా! అది యూజా కాదా? నేను ఏది చెప్పానో అది ప్రతిది యూజే. కానీ
ఒకానొక టైంకి దాంట్లో ఏం వాడాలా ఏం వాడకూడదు అని చెప్పి ఫైనల్ హౌస్ అయిపోద్ది ఏది జాబ్ చేసే టైంకి. కానీ నేను వద్దనుకునే అసలు చెప్పను. అంటే మనకి ఏవైతే యూజ్ కాదనుకుంటే అవి నా సిలబస్‌లో మెన్షన్ చేయను. అంటే అవి జాబ్‌లో గూడా మీరు ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌కి గాని, ఫ్రెషర్ లెవెల్ కానీ ఎంతవరకు అవసరమో, ఇంక దాని మించి మీరు నేర్చుకోబల్లేదు అంతవరకు నేను మొత్తం కవర్ చేసేస్తా. ఇది మీరు దీన్ని ఇలా ఫాలో అయిపోండి. ఓకే. సమద్ మీరు గూడా ఫాలో అయిపోండి. ఏదైనా డౌట్స్ ఉంటే సీరియస్‌గా అడగండి. ఇబ్బందేం లేదు. కానీ ఆపర్చునిటీస్ ఎలా ఎతుక్కోవాలి? దానికి మన ఓన్‌గా మన స్టెబిలిటీ. ఇప్పుడు నేను ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా వచ్చినోడినే గదా! సో, అదుంటది నాకు. ఇంకొకటి చాలా మందికి హెల్ప్ చేస్తున్నా. 5,000 ఇంటర్వ్యూలు, ప్రాక్సీలు కొట్టున్నా. సో, థింగ్ ఏందంటే అది చాలా ఉంది బ్యాక్‌గ్రౌండ్. అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ రావాలి గాబట్టి ఒక హింట్ ఇస్తా. ఓకే. ఇలా ఎళ్ళు అని. ఆ లాస్ట్‌లో దానొచ్చే ఇంపాక్ట్ కోసం మనం చూడాలంటే ఇదంతా మనం స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ పోవాలి. నువ్వైనా, నేనైనా. ఆ ఇంపాక్ట్ నాకెలా ఉంటది? నాకు రీచ్ ఉంటది. రీచ్ ఎలా ఉంటదంటే, ఆ రీచ్‌లో గూడా హెచ్ఆర్‌లు నన్ను రీచ్ అవ్వడము. నేను మొన్న ఈ మధ్య హెచ్ఆర్‌ని కలిసా. ఈవెన్ ఇప్పుడు నెల్లూరులో కొమిట్‌లో వాళ్ళయి ఉన్నాయి. అందరు నాకు డైరెక్ట్ కాంటాక్ట్స్. చాలా హెచ్ఆర్స్ కూడా. కానీ నేనిప్పుడు వాళ్ళకి రెఫరెన్స్ అడిగే పొజిషన్ నాకుండదు. ఎందుకంటే నేను ఎవరికైనా రెఫర్ చేయాలంటే ఒక క్యాండిడేట్ పీక్స్‌లో ఉండి ఓకే. కెన్ ఏబుల్ టు డూ సంథింగ్ ఆఫ్టర్ 90 డేస్ ఆర్ సంథింగ్ అన్నప్పుడే నేను రెఫరెన్సెస్ ఇవ్వగలుగుతా పర్సనల్‌గా. నాకున్న కాంటాక్ట్స్ అన్ని అప్పుడు వాడగలుగుతా. ఇప్పుడు నేనేం వాడట్లేదు. లేదంటే నేనెవరినో అవన్నీ పట్టించుకోవట్లేదు. లేదంటే నేను హెచ్ఆర్ రెఫరెన్సెస్ ఇవ్వట్లేదు. అందరూ చాలామంది ఏదో ఉన్న ఒక్క రెఫరెన్స్‌కి ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసి కామెంట్‌లు పెట్టండి. గందరగోళం జాబ్స్ వచ్చేస్తాయని పెట్టట్లేదని కాదు. నేను పెట్టడం స్టార్ట్ చేసి గందరగోళం ఉంటది. బట్ నా 90 డేస్ ప్లాన్ ఏదైతే ఉందో అది బేస్ అన్నమాట ఒక స్టూడెంట్‌కి. అదయిన తర్వాతే నేనేదైనా జాబ్స్ గాని, ఇంకేదైనా రెజ్యూమ్ ప్రిపరేషన్ అన్నీ చెప్పగలుగుతాను. గానీ ముందు చెప్పడం వల్ల వేస్ట్. ఇంకొకటేందంటే ఇప్పుడు మీరే ఉన్నారు. ఇంకా ఎక్కడైనా సరే నేను నేర్చుకున్నాను అంటే నేను నమ్మలేను. ఎందుకు జెప్పు? నేనేదైతే చెప్పానో, ఏ స్టాండర్డ్ అయితే చెప్పానో, ఆ స్టాండర్డ్ మీకెక్కడ లేదు. ఒక కోచింగ్ సెంటర్‌లో 30,000 కట్టినా సరే, ఆ స్టాండర్డ్ మీకు లేదు. కన్సిస్టెంట్‌గా మీకు మళ్ళీ వీక్లీ కనెక్ట్ గాని, ఏదైనా సరే అవన్నీ ఆ కన్సిస్టెంట్ మీకు లేదు గాబట్టి, మీరు నా దగ్గరికొచ్చి నేనిది నేర్చుకున్నాను అని చెప్పంగానే నేను రిఫరెన్స్ ఇవ్వలేను. ఎప్పుడైతే 90 డేస్ కంప్లీట్ చేశానంటే మాత్రం నాకు ఆ కాన్ఫిడెన్స్ ఒస్తది. ఎందుకంటే, నేను ఆల్రెడీ చాలా ఇన్‌స్టిట్యూట్స్‌కి ఆల్రెడీ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఇచ్చిన, కొన్ని కాలేజెస్‌కి డైరెక్ట్‌గా ఎళ్లి 10 డేస్ నేను వాళ్ళందరికి చెప్పుకున్నా. ఎగ్జాంపుల్ ఎన్‌బీకేఆర్ అయితే అవ్వచ్చు. దాని యూట్యూబ్ వీడియోస్ కూడా ఉంటాయి. మోన్ స్టాక్ చెప్పుకున్నా. 15 డేస్ నాన్ స్టాప్. మార్నింగ్ టు ఈవినింగ్ కోడింగ్ అన్నమాట. అట్లాంటివి చేస్తున్నా గాబట్టి, నా స్టాండర్డ్స్ నాకు తెలుసు. 90 డేస్ తర్వాత దాని ఫ్రూట్స్ ఒస్తాయి. మీరు కంటిన్యూ అయిపోండి. ఓన్లీ థింగ్ ఏందంటే డీమోటివేట్ అవ్వకుండా ఓకే. ఒకరోజు గ్యాప్ తీసుకున్నా మనం ఆలోచించి ఓకే. మనం చేసే పని ఏంటి అని జెప్పి ఒస్తాయి. మంచి మంచి వీడియోలొస్తాయి రాబోయే రోజుల్లో. ఓకే. ఇంటర్న్‌షిప్ షూర్‌గా చేయాలా? జాబ్ కొట్టాలంటే? సో, ఇంటర్న్‌షిప్ డిపెండ్స్ సుజిత్. అది ఇంటర్న్‌షిప్ మ్యాండేటరీ అని గాదు. థింగ్ ఏందంటే, మనం ఒక రోల్‌కి అప్లై జేస్తున్నామంటే, ఆ రోల్‌లో ఎలాంటి క్వెషన్ అడుగుతారు? వాడి మైండ్‌సెట్ ఎలా ఉంటది? వాడు నిన్నడిగే విధానం ఎలా ఉంటది? నిజంగానే వాడు అడిగే క్వెషన్స్ మనం రియల్‌గా యూజ్ చేయగలిగితేనే వాడు అడుగుతాడు. ఆ లెవెల్ ఆఫ్ యూ నో ఆహ్, దాన్నేమంటారు? మనకి మెచ్యూరిటీ వచ్చిందా లేదా అనేది ప్రిపేర్డ్‌నెస్ ఉంటే చాలు. ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ నేను ఫ్రీగా ఇస్తా. దాంట్లో మీకు అభ్యంతరం ఏం లేదు. మీరు ఆ లెవెల్‌కొచ్చారంటే ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ నేను ఫ్రీగా ఇప్పిచ్చేస్తా. దానికేం ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? నాకున్న కంపెనీలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీది ఒకటిచ్చేస్తే సరిపోద్ది మీకు. అంటే అట్లా. ఫైనల్ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ ఏం చేయాలి? అసలెలా? అయన్నీ వస్తాయి. మన 90 డేస్ అయిపోయిన తర్వాత ఫైనల్ క్యాప్‌స్టోన్ ప్రాజెక్ట్ అసలు క్యాప్‌స్టోన్ మీనింగ్ ఏంటి? అన్నీ జెప్తా. ఇబ్బందేం లేదు. మీరేందంటే ఫోకస్డ్‌గా జేసుకోండి చాలు. మీరు నేర్చుకున్న తర్వాత ఐఎస్ఓ సర్టిఫికేషన్‌కి బైట్ స్ప్లాష్ నుంచి ఐఎస్ఓ సర్టిఫికేట్‌లు గూడా నేను ఇప్పిస్తా. ఇబ్బందేం లేదు. ఓకే. దానికేమన్నా మినిమమ్ ఫీజ్ ఉంటే అది ఇచ్చేసి తీసుకుందాం. అదేదో కోచింగ్ గాదు. బట్ స్టిల్ అది గూడా ఇస్తా. అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ లాగా. సార్ రాజేష్ ఏదో క్వెషన్ అడిగారు. ఐయామ్ సివిల్ ఇంజినీర్ బ్యాక్‌గ్రౌండ్ 23 పాస్డ్ ఔట్. మార్కెటింగ్ జాబ్ అట్ హోమ్ ఇట్‌సెల్ఫ్. నౌ ఐ వాంట్ టు లెర్న్ ఇట్. వాట్ ఈస్ ద బెస్ట్? ఫుల్ స్టాక్ బట్ సైబర్ సెక్యూరిటీ ఇస్ లో కోడింగ్. వై ఫుల్ స్టాక్? అప్‌కమింగ్ వీడియోస్ లైక్ సైబర్ సెక్యూరిటీ. సో రాజేష్ ఏందంటే మార్కెట్‌లో ఉన్న టెక్నాలజీస్ అన్నీ పేర్లు గుర్తున్నాయి రాజేష్‌కి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే డేటా సైన్స్ అనేది ప్రెజెంటు హ్మ్. ట్రెండింగ్ పదము. కానీ అంత ఎఫిషియంట్‌గా లేవు. ఎందుకు లేవు అనేది గూడా నేను చెప్తా. ఏఐ ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు ఫలితం లేదు. రెవెన్యూ లేదు ఏఐకి. సో థట్
ఆ హైరింగ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీజ్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలా ఉంటదంటే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. మీరు ఏ యాప్ వాడాలన్నా దట్ నీడ్ టు బి డెవలప్డ్ బై సమ్‌వన్. కానీ ఆ ఫుల్ స్టాక్‌లో ఏఐ ఇంటిగ్రేట్ చేసి వైబ్ కోడింగ్ అంటాం. అంటే కోడింగ్ టూల్స్ ఏఐ ఏజెంట్స్‌ని వాడి దాన్ని ఫాస్ట్‌గా బిల్డ్ చేయడం. దానికి రెవెన్యూ ఫాస్ట్‌గా రంపించడం. ఆ యాప్‌ని ఫాస్ట్‌గా ఇప్పుడు స్విగ్గీ అప్పట్లో మనం 1 ఇయర్ డెవలప్ చేశారు. ఇప్పుడు 6 మంత్స్‌లో చేయొచ్చు కదా! 3 మంత్స్‌లో చేయొచ్చు కదా! చేసి కొత్తగా రిలీజ్ చేసుకో అలాంటి ప్రాసెస్ ఉంది. దాంట్లో మనం ఎలా ఫిట్ అవ్వాలని ఆలోచించాలి. సైబర్ సెక్యూరిటీ గురించి ఎత్తుతా ఇప్పుడు. సైబర్ సెక్యూరిటీ ఎలా అంటే అది ఒక గవర్నమెంట్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవ్వాలి. అంటే ఆ లెవెల్‌కి రీచ్ అవ్వాలంటే జాబ్ రావడానికి ఆ లెవెల్‌కి రీచ్ అవ్వాలి. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. నేనెందుకు ఆ మాట చెప్పానంటే సైబర్ సెక్యూరిటీ ద ఫస్ట్ పాయింట్ ఏంది కంప్యూటర్ జీరోస్ అండ్ వన్స్‌లో వర్క్ అయ్యేదే ఫస్ట్ కాన్సెప్ట్ సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్ నా నా డే 1, డే 2 వీడియోస్ ఆ రెండిటి మీదనే ఉంటాయి గదా! అదయిపోయిన తర్వాత సైబర్ సెక్యూరిటీలో మనము లినక్స్ లోపల ఫైల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతది? కోర్ ప్రాసెసింగ్ యూనిట్స్, నెట్వర్కింగ్ ఎలా వర్క్ అవుతది? కంప్యూటర్‌లో హ్యాక్ ఎలా అవుతాయి? తర్వాత వర్చువల్ మిషన్స్ ఏంది? క్లౌడ్, ప్రైవేట్ నెట్వర్క్స్, పబ్లిక్ నెట్వర్క్స్ అవన్నీ ఎలా హ్యాక్ అవుతాయి? దాన్ని మనం ఎలా కాపాడాలి? కొన్ని సిస్టమ్స్‌ని మనం హ్యాక్ చేయాలి. నువ్వు ఒక లింక్ వేరేళ్ళకి పంపించి వాళ్ళ ఫోన్ హ్యాక్ చేయడం. ఇట్లా సో, రెడ్ టీము, బ్లాక్ టీము, వైట్ కాలర్ అంటే చాలా ఉంటాయి స్టేజెస్. అవన్నీ దాటుకొని కొన్ని సిస్టమ్స్ బగ్ బౌంటీ టెస్టింగ్ అని, పెనట్రేషన్ టెస్టింగ్ అని చెప్పి చాలా చేసి ఇదంతా చేసేలోపు మనిషికి ఒక 1 ½ ఇయర్ పడతది. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ డూయింగ్ ద ప్రాక్టీస్ అండ్ డూయింగ్ ద సిస్టమ్ హ్యాకింగ్ అండ్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. మనకి హ్యాక్ ద బాక్స్ కాంపిటీషన్స్ అని ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ స్టెప్ బై స్టెప్ ఎళ్ళాలి. అవన్నీ స్టెప్ బై స్టెప్ ఎళ్ళేసరికి మీరు ఒక గవర్నమెంట్ జాబ్‌కి ప్రిపేర్ అయినంత ఉంటదన్నమాట. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, ఆ లెవెల్‌కెళ్ళి మీరు ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అయ్యే బదులు ఫుల్ స్టాక్‌లో ఒక అప్లికేషన్ డెవలప్ చేసి ఒక 3 మంత్స్‌లో, 4 మంత్స్‌లో చేయడం ఎంట్రీ పాయింట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. బట్ సైబర్ సెక్యూరిటీ దట్స్ ఫైన్. కానీ సైబర్ సెక్యూరిటీ కూడా థ్రెట్ ఉంది ఏఐ వల్ల. బట్ ఇలా చేయగలిగితేనే మీరు సైబర్ సెక్యూరిటీకెళ్ళగలగాలి. సో, డైరెక్ట్‌గా నేను సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకొని జాబ్‌కెళ్తానంటే దట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్. బట్ ద బెస్ట్ ఎంట్రీ లెవెల్ యూ కెన్ డూ ఈస్ ఫుల్ స్టాక్. అందువల్ల దేనికి దానికి డిపెండెన్సీ ఉంటది కాబట్టి ఇప్పుడు డేటా సైన్స్‌కొచ్చాననుకో. డేటా సైన్స్ ఈస్ ఆల్ అబౌట్ బిల్డింగ్ ద డాష్‌బోర్డ్ అండ్ మేకింగ్ సంథింగ్ ప్రిడిక్షన్స్ అండ్ ఆల్ డిస్‌ప్లేయింగ్ ఇట్. దాంట్లో 10:1 జాబ్స్ ఉంటాయి. ఏది? డేటా సైన్స్ జాబ్స్ ఉంటాయి. కానీ 10:1 డెవలపర్స్ ఇప్పుడు ఫోన్‌పే గాని ఏదైనా సరే ఒక యాప్ తీసుకుంటే డెవలపర్స్ 10 మంది ఉంటే డేటా సైన్స్ ఒకడే ఉంటాడు. 10:1 దానికి రేషియో. అది ఎప్పటికైనా ఇప్పుడు గాదు ఎప్పటికైనా సరే. కాబట్టి నేను ఒక యాస్ ఎ ఫ్రెషర్‌కి డేటా సైన్స్ నేను ట్రైనింగ్ ఇవ్వను. అది ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైమ్. సైబర్ సెక్యూరిటీ కూడా ఇవ్వను. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలంటే 1 ½ ఇయర్ మీరు చేసే మీ ఆలోచనలు, మీరు చేసే వర్క్, హార్డ్ వర్కు ఇదంతా ఒక లెర్నింగ్ ప్రాసెస్ అది. అదొక ఎకోసిస్టమ్. ఈవెన్ మెషిన్ లెర్నింగ్ ఏజెంటిక్ ఏఐ ఇంజినీర్ అవ్వాలన్నా సరే అదొక ఎకోసిస్టమ్. అదొక సముద్రం. దాన్ని 1 ½ ఇయర్ వరకు చేసి మీరు ఆ లెవెల్‌కెళ్ళగలిగితేనే. లేదంటే ఏఐ, డేటా సైన్స్ అనేవి ఒక టెర్మినాలజీగానే ఉండిపోతాయి ఒక ఫ్రెషర్ జీవితంలో. ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టిట్యూట్ గాని ఎవరు గాని అంతవరకు చెప్పలేరు. 1 ½ ఇయర్ ఎవరు చెప్పలేరు. మీరు అదే బ్రాంచ్ తీసుకొని దాంట్లోనే నిమగ్నమయ్యి, దాన్ని అంత లెవెల్ బిల్డ్ చేయాలంటే కనీసం ఐఐటీ సీట్ అన్నా కొట్టాలి. అక్కడైనా సరే ఎన్‌టీపీ క్లాసెస్ ఎవరైతే చెప్తారో ఆ లెవెల్‌కి చెప్పగలుగుతారు. గానీ నార్మల్ కాలేజ్‌లో తీసుకున్నా వేస్టే. సో, ఇవన్నీ దానికి డ్రాబ్యాక్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? దానికి తగ్గట్టుగా మనం వాడే ఆ సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ పదాలు సరిపోవు. కాబట్టి అది రియాలిటీ. కాబట్టి రాజేష్‌కైనా సరే మిగతా వాళ్ళకి ఈ డౌట్ అడిగిన వాళ్ళకి సో, దానికి నా ఆన్సర్ అన్నమాట ఇది. ఓకే. అది రియాలిటీ. ఓకేనా? అది ఎల్స్ ఎక్స్‌పెక్ట్ అదర్‌వైజ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ 1 ½ ఇయర్ అండ్ డూయింగ్ గుడ్ ప్రోగ్రెస్ అంటేనే యూ కెన్ ఏబుల్ టు సెలెక్ట్ అన్నమాట. లేదంటే వాళ్ళు గూడా అంత లెవెల్‌కి అడగరు. ఒక ఫుల్ స్టాక్ జాబ్‌కి ఇది కావాలి. తర్వాత నాకు ఏఐలో బేసిక్స్ తెలియాలనే అడుగుతారు ఫైనల్. అలా ఉంటదన్నమాట రియాలిటీ. ఓకే. సో, అది రాజేష్. ఎనీ డౌట్స్ రాజేష్ అపార్ట్ ఫ్రమ్ దిస్? Sir, is DSA needed for full stack developer? How it is useful in our full stack? So, ఎలా ఉండేదంటే షణ్ముఖ్. సో, బేసికల్‌గా లాస్ట్ ఒక 2, 3 ఇయర్స్ ముందు ఎలా ఉండేదంటే, ఒక పర్సన్ లాజికల్‌గా బాగా ఉన్నాడా లేదా అని జెప్పి ఇప్పటికి గూడా మనకి ఒక DSA ఒక కోడింగ్ క్వెషన్ అడిగేవాళ్ళు. సో, DSA ఎంతవరకంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ ఇవన్నీ నేను ఒకప్పుడు ట్రై చేశా. ఒక 2 ఇయర్స్ బ్యాక్. తర్వాత నేను ఎక్కువ యాక్టివిటీస్ వల్ల నేను
ఆ కంపెనీస్కి వెళ్ళాలా. ఇప్పుడు నేను వెళ్దాం అనుకున్నా వద్దనిపించింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లే ఆఫ్స్. ఆ లే ఆఫ్స్ ఎందుకు వస్తున్నాయి పెద్ద కంపెనీల్లో అంటే ఒకటే రీజన్. వాళ్ళు ఏఐ డేటా సెంటర్స్, జీపీయూస్, డేటా సెంటర్ ఇంప్లిమెంటేషన్, కొత్త ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల మ్యాన్ పవర్‌ని తగ్గిస్తున్నాయి కదా! దానివల్ల దాంట్లో లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. సో, కాబట్టి అంత సాలరీస్‌కి దాంట్లో పనిచేసి ఆ స్ట్రెస్ తెచ్చుకునే బదులు మిడ్ లెవెల్ కంపెనీస్‌లో ఉండడమే మేలని చెప్పి నేను కాంప్రమైజ్ అయ్యి ఇక్కడే ఉన్నా. సో, నాకొక ఛాన్స్ కూడా వచ్చింది. ఒక ఫైనల్ రౌండ్ పడింది అమెజాన్‌కి. నేనింకా కొంచెం అది డిఫికల్ట్‌గా ఉంటదని తెలుసు. ఇంక దానికి వదిలేసానులే అప్పుడు. ఓకే. 2 రౌండ్స్ క్వాలిఫై. సో, ఆ లెవెల్‌లో ఉన్నా వచ్చేసా. ఇప్పుడు మీకు డేటా స్ట్రక్చర్స్ ఎంతవరకు అవసరము, మీరు ఏ కంపెనీకెళ్ళాలి నేను సజెషన్ ఇస్తా. దాన్ని బట్టి మీరు తీసుకోండి. సో, దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో, డేటా స్ట్రక్చర్స్ ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్సే ఉంది. గూగుల్ మ్యాప్స్‌లో మీరు నెల్లూరు టు హైదరాబాద్ కొట్టినప్పుడు రూట్ మ్యాప్స్ వస్తాయి. మీరు అనంతపూర్ పోయి మళ్ళీ బెంగుళూరుకెళ్ళి, మళ్ళీ ఢిల్లీకెళ్ళి మళ్ళా నెల్లూరుకొచ్చి మళ్ళీ వెనక్కెళ్ళొచ్చు. లేదంటే పిడుగురాళ్ళ మీద ఒంగోలు నుంచి దాటొచ్చు. లేదంటే బెంగుళూరు పోయి అనంతపూర్ మీద డైరెక్ట్‌గా కర్నూలు నుంచి పోవచ్చు. ఓకే. లేదంటే పూణేకి పోయి మళ్ళా సోలాపూర్ మీద మళ్ళా హైదరాబాద్ రావచ్చు కదా! థింగ్ ఏందంటే హౌ యూ డూ అండ్ ఆప్టిమైజ్ ఇట్. దానికి కొన్ని అల్గారిథమ్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో, ఆ లెవెల్ అంటే ఆ లెవెల్‌కి మనం థింక్ చేస్తే చాలు. సో దట్ మిడ్ లెవెల్ కంపెనీస్ అన్నీ సార్ట్ ఔట్ అయిపోతాయి. అంటే ఒక అరే స్టోరింగ్ మల్టిపుల్ ఇన్‌పుట్స్, ఒక సెర్చ్ ఆపరేషన్. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తారు. అది సెర్చ్ ఆపరేషన్స్ అంటాం. బైనరీ సెర్చ్, లీనియర్ సెర్చ్ చేస్తాయి. సో, ఆ సెర్చ్ అల్గారిథమ్స్ ఏదైనా ఒక దాన్ని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్‌లో పెట్టి చూపించాలి. వెబ్ బ్రౌజర్‌లో దాని సార్టింగ్ అల్గారిథమ్స్ కొన్నుంటాయి. తర్వాత ఆప్టిమైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ లింక్ లిస్ట్, మ్యాప్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ లెవెల్‌కి మీరు నేర్చుకొని చేసుకుంటే మాత్రం మిడ్ లెవెల్ కంపెనీస్ అన్నీ అయిపోతాయి. తర్వాత మళ్ళా మనకి అని ఉంటది. డిజైన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్. దాంట్లో నాప్‌సాక్ ప్రాబ్లమ్ అని చెప్పి, డైనమిక్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇవన్నీ ఉంటాయన్నమాట. కొన్ని అల్గారిథమ్స్. అవి నేర్చుకుంటే మీరు మైక్రోసాఫ్ట్, గూగుల్‌కి వెళ్ళొచ్చు. కానీ నా సజెషన్ ఏందంటే ఇప్పుడు మీరు మైక్రోసాఫ్ట్, గూగుల్ ఆప్ట్ అసలు చెయ్యవద్దు. డేటా స్ట్రక్చర్స్ ఎంతవరకు అవసరమో సర్విస్ బేస్డ్ మిడ్ లెవెల్ కంపెనీస్ వరకు మీరు నేర్చుకుంటే సరిపోద్ది. దానికి ఒక 2 మంత్స్ సరిపోద్దనమాట మనకి. ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్? సో, నేను ఆ లెవెల్‌కి మీకు సెపరేట్ చేసి నేను చెప్పేస్తా షణ్ముఖ్. ఓకేనా? మీ టార్గెట్ ఏ కంపెనీయో చెప్తే దాన్ని బట్టి నేను ఇంకా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా షణ్ముఖ్ మీకు. క్లియరా? సో, ఇప్పుడేందంటే మనం ఇరగబడి డేటా స్ట్రక్చర్స్ హై లెవెల్‌లో ఫేస్‌బుక్, అమెజాన్ లెవెల్‌లో నేర్చుకుంటే మన ఆయుష్ తగ్గిపోద్ది గానీ ఇంకేం ఉండదు. కాబట్టి ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకోండి. బట్ బీటెక్ ఇప్పుడు ఫ్రెష్‌గా చదివేవాళ్ళు, సెకండ్ ఇయర్ చదివేవాళ్ళు చదవచ్చు. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంది. ఓకేనా? సో, లేదంటే ఇప్పుడు జీవితాన్ని మొత్తం దానికే ధారపోసినట్టు ఉంటది. ఆ ఫీలింగ్‌లో బతికి కనీసం మనకు జాబ్ రావడం కూడా లేట్ అవుతది. కాబట్టి ద బెస్ట్ వేలో ఎంతవరకు నేర్చుకుంటే మనం ఆప్టిమైజర్‌కెళ్తాం అనేది సజెషన్స్ అన్నీ వచ్చేస్తుంటాయి మీకు డే బై డే. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ 90 డేస్‌కి మీకు అన్నీ తెలుస్తది గదా! సో, కాబట్టి నెక్స్ట్ డౌట్స్ మా? ఆ! సో, ఇంకా ధరణి కుమార్ హ్యాండ్ రైజ్ చేసారు. ఏమన్నా డౌట్స్? నెక్స్ట్. నా పబ్లిక్ క్లాస్‌కి, ఇంటర్నల్ క్లాస్‌కి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? రేపటి క్లాస్ అదే. అయిపోయిన తర్వాత చూడు. ఓకే. రేపు అదే యాక్సెస్ మాడిఫైయర్స్ అంటారు. అది రేపు తెలుస్తదిలే. అదే జనరల్‌గా మనం పబ్లిక్ క్లాస్ అనేసి ఆ! క్లాస్ నేమ్ ఇచ్చి చేస్తున్నాం. యాక్చువల్‌గా ఇంటర్నల్ అంటే అసెంబ్లీ. అంటే ఆ ప్రాజెక్ట్ వరకే. తర్వాత పబ్లిక్ అంటే అన్ని ప్రాజెక్ట్స్. పక్క ప్రాజెక్ట్స్‌లో గూడా వాడుకోవచ్చు. లింక్డ్ ప్రాజెక్ట్స్. ప్రైవేట్ అంటే దాని వరకే. ప్రొటెక్టెడ్ అంటే దాని అమ్మా, నాన్నల బాబులు, చెల్లిళ్ళు, తమ్ముళ్ళు అంటే ఇన్‌హెరిటెన్స్ అంటారు. మళ్ళా అది ఎల్లుండి వస్తది ఆ కాన్సెప్ట్. సో, అయి వన్ బై వన్ వస్తాయిలే. నో ప్రాబ్లమ్. సో, అట్లా. ప్రొటెక్టెడ్ అంటే చుట్టాలు, బంధువులు. ప్రైవేట్ అంటే నువ్వు, నేను. పబ్లిక్ యెస్. అంటే అందరూ. ఇంటర్నల్ అంటే ఎట్లా? ఎట్లా చెప్పాలంటే ఇంటర్నల్ అంటే మన దాయాదులు. బంధువులు. యెస్. దాయాదులు అట్లా. ఓకే. అంటొస్తే వాళ్ళకి అంటొస్తది. పెళ్లయితే ఇంటి పేరు సేమ్ అట్లా. అట్లా కొంచెం ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీకు తెలుస్తది రేపు. యెస్. ఇంకొకటన్నా ఆ!
మనం యూజింగ్ సిస్టమ్ డాట్ కలెక్షన్స్ ఆ విధంగా రాయకుండా సిస్టమ్ డాట్ స్టార్ పెట్టచ్చా? పెట్టచ్చు. స్టార్ పెడితే ఏమవుతుందంటే సిస్టంలో ఉండే అన్ని క్లాసెస్ని అది ఇంపోర్ట్ చేసుకుంటుంది బై డిఫాల్ట్గా. సో చేసుకుంటే ఏమవుతుందంటే మెమరీ ఎక్కువైపోద్ది. మనం ఏది వాడాలనుకుంటే అది పెడితే సరిపోద్ది. అందువల్ల స్టార్ పెట్టలేదు. బట్ స్టార్ కూడా రేపు వాడతాను. జావాలో స్టార్ కూడా ఎక్కువ పెడుతుంటాం. కొన్ని ఎక్కువ వాడేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుటిల్ ప్యాకేజ్ ఉంది జావాలో, అది ఎక్కువ వాడతాం. ఇప్పుడు సిస్టంలో మనకి ఇక్కడ సి షార్ప్లో కలెక్షన్స్ ఉంటుంది జెనరిక్, అది వాడతాం. పెట్టినప్పుడు ఏంటంటే అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. అది రేపు చూద్దాం. దాని డిఫరెన్సెస్ చూపిస్తాం. అన్నీ ఇంపోర్ట్ అయిపోతాయి. అన్నీ ఇంపోర్ట్ అయినప్పుడు ఏంటంటే ఎక్కువ మెమరీ తీసుకుంటుంది కదా అప్లికేషన్ లోడ్ అవ్వడానికి. దానివల్ల స్లో కూడా అవుతుంది కదా ఇనిషియలైజేషన్ ఆఫ్ ద మెమరీ. అండ్ మళ్ళీ మెమరీ రిలీజ్ చేసేటప్పుడు ప్రాసెస్ టైం పడుతుంది అని చెప్పి స్టార్ పెట్టము. అనవసరమైన తీయమన్నమాట. బట్ యా సో సుజిత్ ఏదో చెప్పారు సర్వీస్ బేస్డ్. సో ప్రెజెంట్ నా ఫోకస్ ఏంటంటే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ కాదు. ఏది పాస్డ్ అవుట్స్ వాళ్ళకి అసలు కాదు. ఆల్రెడీ బీటెక్ చదివి ఇంటర్నల్గా థర్డ్ ఇయర్ దాటకుండా థర్డ్ ఇయర్లో ఉండే వాళ్ళకైతే మీరు డిఎస్ఏ ఫుల్గా చేయండి, లేదంటే అవసరం లేదు. డిఎస్ ఎంతవరకు మిడ్ లెవెల్ కావాలో ఆ లెవెల్కి తీసుకెళ్తా చాలు. దాని మించి మీకు అవసరం లే. దాని మించి నాకే అవసరం లేదు చెప్పాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో. మీకు బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి మీకు టైం ఉందనుకుంటేనే దానికి వెళ్ళి ఆ లెవెల్కి వెళ్ళి మీరు ఏదైనా చేయొచ్చు. కానీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే రాబోయే రోజుల్లో డిఎస్ఏ కూడా అవసరం లేకుండా పోద్ది. ఎందుకంటే కోడింగ్ అంతా ఏ హెల్ప్ తీసుకొని రాస్తున్నాం కాబట్టి అవసరం పోద్ది. కానీ ఆలోచన విధానం మాత్రం ఉంటుంది. సో అట్లా. సో ఇంటిగ్రేషన్ తేజ్ ఏమన్నా అంటే ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదబ్బా. ఇంటిగ్రేషన్ చేయడం అంటే ఇప్పుడు ఆంథ్రోపిక్ ఏపీఐకి కానీ, చాట్ జీపీటీ ఏపీఐకి కానీ, లేదంటే గూగుల్ జెమిని ఏపీఐకి కానీ వాటిని మీ సిస్టంలో వాడి ఏఐ టూల్సే మీ సిస్టంలో ఉన్నట్టు ఊహించుకొని ఆ ఏపీఐస్కి బిల్లు కట్టడం ఇంటిగ్రేషన్ అంటే. అది మీరు చేయాల్సిన అవసరం లేదు. అది చేస్తే మనం డబ్బులు కట్టాలా? ఓకే. కానీ మనం ఏ టూల్స్ వాడి చేస్తాం ప్రెజెంట్. ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఇంటిగ్రేషన్ నేను కూడా చేస్తా. అంటే ఇంటిగ్రేషన్ చేయడం ఎలా మీకు తెలుస్తది. అంతేగాని దాన్ని మనమేం వాడం. అది వాడితే ఏమవుద్దంటే మనం దాన్ని వాడి ఒక ప్రొడక్ట్ బిల్డ్ చేయగలగాలి. చేస్తే దాన్ని మార్కెట్‌లో అమ్మితే దానికొచ్చే డబ్బుల్లో వీడికి మనం కొంత కట్టి మనం మిగిలించుకోవచ్చు. అలాంటిదే ఇంటిగ్రేషను. బట్ సో దాన్ని ఎలా చేయాలనేది మీకు తెలుస్తది. నేను చెప్తా గానీ బట్ మనం దాన్ని వాడి ఎట్లా చేయాలో ప్రెజెంట్ దాన్ని వాడి జాబ్ ఎలా తెచ్చుకోవాలో అన్నీ చెప్తుంటా స్టెప్ బై స్టెప్. ఓకే తేజ్. అట్లా. ఇంటిగ్రేషన్ మీనింగ్ అంటేనే దాన్ని మనలో కలుపుకోవడం. గాట్ ఇట్. సో మనము ప్రెజెంట్ దాన్ని ఎలా కలపాలి. సో నిజంగానే చాట్ జీపీటీని మన అప్లికేషన్‌లో ఇంటిగ్రేట్ చేస్తే ఏపీఐ బిల్లింగ్ ఉంటదన్నమాట. అంటే దానికి పర్ టోకెన్‌కి మిలియన్స్ ఆఫ్ టోకెన్స్‌కి ఇంత డాలర్స్ కట్ అవుతది. దానికి మనం ముందే క్రెడిట్ కార్డ్‌తో పే చేసి ఒక $5-10 దాంట్లో ఏస్తే అది వస్తదన్నమాట అట్లా. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను. కానీ దాన్ని యూజ్ చేసి మీరు ప్రాజెక్ట్‌లు చేయరు. దాన్ని యూజ్ చేసేస్తే మీరు బిల్లు కట్టాల్సొస్తది కదా! సో అట్లా. కానీ అది ఇంటిగ్రేట్ చేయడం ఎలా అనేది మీకు తెలుస్తది. ఫైనల్‌గా ఆటోమేటిక్ ట్రేడింగ్ అదే బాట్‌లు క్రియేట్ చేయడం గాని, ఇంకేదైనా ఏఐతో ఏమైనా చేయొచ్చనేది చిన్న చిన్నగా వస్తాయి. కానీ ఫస్ట్ థింగ్ ఏందంటే మీరు జాబ్‌కి అప్లై చేయడానికి ఎంత వరకు కావాలో అంతవరకు నేర్చుకోండి. జాబ్‌లో ఒకసారి జాయిన్ అయిన తర్వాత అడ్వాన్స్‌డ్‌గా నెక్స్ట్ లెవెల్ మనం ఏమైనా నేర్చుకోవాలనే వీడియోస్ కూడా మీకొస్తాయి. ఓకే. మీకు జాబ్స్‌కి ఏమేమి వస్తాయనేది నా సీరీస్‌లో అన్నీ నేనే చెప్తా ఉంటా. మీరు డౌట్‌లుంటే అడగొచ్చు. ఇబ్బందేం లేదు. నేనేమన్నా ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు, అవి నేర్చుకోవద్దు, అది మీకిప్పుడు అవసరం లేదు జాబ్ కంటే అది వదిలేయండి. దానికి రీజన్ నేను ఖచ్చితంగా మీకు చెప్తా కాబట్టి యూ కెన్ అండర్‌స్టాండ్. ఓకేనా? తేజ్ ఫర్ యూ. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ who joined newly, you have any doubts or you are stuck somewhere or you have some some demotivation ఉన్నా, ఇంకేదైనా ఉన్నా, ఏమున్నా సరే. సో రాజేష్ ఒక క్వెషన్ అడిగారు. సిట్యుయేషన్‌లో సాఫ్ట్‌వేర్ బట్ ఫాస్ట్ గ్రోయింగ్ ఏందంటే బిగ్ ఐటీ లే ఆఫ్. సో నాన్ సాఫ్ట్‌వేర్ ఐటీ, యాక్టివ్ డైరెక్టరీ, ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. సో ఓకే. సో ఈ సిట్యుయేషన్ గురించి మాట్లాడతా. సో ఏందంటే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఏమవుతాయంటే ఆటోమేటిక్ బాట్స్ గాని, హ్యూమన్ లైక్ వాయిసెస్ వచ్చి నాన్ ఐటీ జాబ్స్ పోతాయి. ఫస్ట్ థింగ్ అదైతే కన్ఫర్మ్. కానీ అది ఇప్పుడే అవ్వదు. గ్రాడ్యుయల్లీ 5 ఇయర్స్ పడతది. దానికి మాత్రమే 5 ఇయర్స్ పడతది. ఓకే. దాని తర్వాత
ఆ టైంకి ఎలా ఉంటదంటే సాఫ్ట్‌వేర్ జాబ్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎప్పుడైతే మనం ఏపీఐకి ఏదో యాంథ్రోపిక్ మీద డిపెండ్ అవ్వడం, చాట్‌జీపీటీ మీద డిపెండ్ అవ్వడం తగ్గిపోద్ది. మన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అంటే మన ఇంటర్నల్ ప్రాజెక్ట్స్. అంటే మనం జాయిన్ అయిన కంపెనీలో వాళ్ళే ఓన్‌గా ఒక ఏఐ ఏజెంట్ బిల్డ్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకొని బయట కంపెనీలు నమ్మకుండా డేటా ప్రైవసీ వల్ల దాన్ని యూజ్ చేసుకొని ఫాస్ట్‌గా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ చేయడం, దాన్ని మెయింటైన్ చేయడం చేస్తారు. అప్పుడేమవుతది ఇప్పుడున్న జాబ్స్ 10 మెంబర్స్ ఉన్నారనుకో డెవలపర్స్. ఆ రోజు 5 మందే కావాలి, ముగ్గురే కావాలి. అలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి టీమ్స్ అంతేగాని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ అయితే ఆగిపోదు. ఓకే. మన టచ్ ఉండాల. అది కంప్లీట్ అవ్వాలంటే. ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు ఒక ప్రాజెక్ట్‌లో. అప్పుడు ముగ్గురే ఉంటారు. ముగ్గురు కన్ఫర్మ్‌గా ఉంటారు. ఆ లెవెల్‌కెళ్తది గానీ, ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అంటే అదొక చిన్న సాఫ్ట్‌వేర్ అనుకోండి. మైక్రోసాఫ్ట్ అజూర్ అంటాం. అదొక చిన్న సాఫ్ట్‌వేర్. అంటే యాక్టివ్ డైరెక్టరీ నేర్చుకున్నావంటే నువ్వు జావాలో ఊప్స్ నేర్చుకున్నంత 1%. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఎలా వర్క్ అవుతుంది ఒక సిస్టమ్‌లో అనేది కాన్సెప్ట్ తెలుసుకోవడం. అది జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ద ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్. సాఫ్ట్‌వేర్‌లో నాన్ ఐటీ అంటే నీకేదైనా ప్రాబ్లమ్ ఇష్యూ వచ్చింది. ఒకడితో చాట్ చేస్తున్నావు. దాన్ని చాట్ సపోర్ట్. వాడు నీకు చాట్ చేసి నీ స్క్రీన్ షేర్ తీసుకొని సాల్వ్ చేస్తాడు. అది చాట్ సపోర్ట్. ఇంకొకడుంటాడు టెక్నికల్ సపోర్ట్. అంటే నీ సిస్టమ్ ఏదైనా బాలేకపోయినా, నీ సిస్టమ్‌లో డ్రైవర్స్ పోయినా, నీ సిస్టమ్‌లో ఇన్‌స్టాలేషన్స్ కాకపోయినా చేసినా వాడొచ్చి ఐటీ టీమ్ టెక్నికల్ సపోర్ట్ అనేది నీకు చేస్తాడు. అవి చిన్న చిన్నగా స్లో అవుతాయి. దాంట్లో గూడా ఉంటారు. బట్ చాట్ సపోర్ట్ ఎక్కువ ఎళ్ళిపోద్ది. ఎందుకంటే ఏఐ ఆటోమేటిక్ ట్రేడ్ అయిపోయేసి ఎవడో ఒకటిద్దరు ఎంప్లాయీని పెట్టి మిగతా వాళ్ళని తీసేయడం వల్ల. ఇంకొకటి ఆహ్, కాల్ సెంటర్స్ అయి ఖచ్చితంగా ఎళ్ళిపోతాయి. ఎందుకంటే వాడు రియల్‌గా మాట్లాడేంత వాయిస్ ఒస్తుంది. రియల్ వాయిస్ లాగా వస్తున్నాయి కాబట్టి అయిపోతాయి. సో, వీటికి థ్రెట్. బట్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌కొచ్చేసరికి రేషియో తగ్గుద్ది. జాబ్స్ రేషియో తగ్గుద్ది. 10 మెంబర్స్‌ని హైర్ చేసుకునే దగ్గర ఇక్కడ ఒకరు, ఇద్దరు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళుంటారు. వాళ్ళు లేకపోతే ప్రాబ్లమ్ అవుతది. గాట్ ఇట్. ఆ విధంగా ఉంటదనమాట. లే ఆఫ్స్ ఎందుకొస్తాయి? ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా. అడోబ్ ఎక్స్‌పీరియన్స్ క్లౌడ్ అయినా తీసుకో, ఏడబ్ల్యూఎస్ అయినా తీసుకో, అజూర్ తీసుకో, యాంథ్రోపిక్ తీసుకో ఏదైనా సరే ఇప్పుడు వాళ్ళు ఏఐ డేటా సెంటర్స్ కోసం, ఇన్వెస్ట్‌మెంట్ కోసం, జీపీయూస్ కోసం ఇప్పుడు తహతహలాడుతున్నారు. అంటే ఎందుకు తహతహలాడుతున్నారంటే ఫస్ట్ పాయింటు హీట్ ఎక్కువ జనరేట్ చేస్తది. లిక్విడ్ క్రిస్టల్ ఒకటి క్రియేట్ చేయాలి వాటర్‌తో. అది దాన్ని సాల్వ్ చేస్తది. దాంట్లో డిసాల్వ్ గూడా అవుతాయి సర్వర్స్. కానీ దానికేమి గాదు. అది డిసాల్వబుల్ ఆ లిక్విడ్‌తో. ఆ లిక్విడ్ తయారు చేసిన తర్వాత దాన్ని రిలీజ్ అయ్యే కార్బోహైడ్రేట్ పదార్థాలు ఏదైనా సరే చుట్టుపక్కల ఫస్టు ఎఫెక్ట్ అవుతది. 100 కిలోమీటర్స్ రేడియస్‌లో రేడియేషన్ వస్తది. అదొక ఎఫెక్ట్. సో, ఏదో వైజాగ్‌లో మనకు రావడం వల్ల అదేం పెద్ద ఆహ్, అచీవ్‌మెంట్ కాదు. డేటా సెంటర్ రావడం వల్ల. అది డేటా సెంటర్‌లు అందరికి నాలెడ్జ్ తెలిసి ఫారిన్ నుంచి తరిమేయబడ్డం వల్ల మనకేదో ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ల్యాండ్ ఫ్రీగా ఇస్తారనే ఉద్దేశంతో అయ్యొచ్చాయి. అంతేగాని ఇంకోటేందంటే మనకి డెల్టా, గోదావరి డెల్టా గాని, కృష్ణా డెల్టా గాని పైనుంచి వచ్చేయి గాని మనకి వాటర్ ఫుల్‌గా ఉంటది కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు. అది ఓకే. సో, దీని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయడం వల్ల ఆర్కిల్ గాని, ఫేస్‌బుక్ గాని, మైక్రోసాఫ్ట్ గాని ఎక్కువ లే ఆఫ్స్ చేస్తాయి. కానీ ఏ రోజైతే ఆ ఏఐ బబుల్ దానివల్ల రెవెన్యూ రాదో, ఆ రోజు మళ్ళీ రీహైర్ చేసుకుంటది కొంతమందిని. అందువల్ల లే ఆఫ్స్ ఎక్కువవుతున్నాయి. సో, ఆ ప్రాజెక్ట్‌లు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాజెక్ట్‌లు ఎక్కువ హ్యాండిల్ చేసేది టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, సీటీఎస్, పర్సిస్టెంట్ ఇవన్నీ ఉంటాయన్నమాట. వీటిల్లో మీరుంటే మీరు తగులుద్ది ఏదో ఒక రోజు. సో, మనం ఎయిమ్ చేసే కంపెనీలు ఎలా ఉండాలంటే, నేను చెప్పే కంపెనీలు. ఫర్ ఎగ్జాంపుల్ డెల్ తీసుకోండి, సిమెన్స్ తీసుకోండి. అంటే ఒక ఫ్రెషర్‌గా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో స్టేజ్ నుంచి మీరు బయటకొచ్చేయొచ్చు. 2 ఇయర్స్, 3 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత. ఖచ్చితంగా 2, 3 ఇయర్స్ జాబ్ చేసే వాళ్ళకి తక్కువ సాలరీ ఉంటది కాబట్టి మీరేం లే ఆఫ్ అవ్వరు. గుర్తుపెట్టుకోండి. ఎవరు లే ఆఫ్ అవుతారంటే నువ్వు 2, 3 ఇయర్స్ జాబ్ చేసావు, 4 ఇయర్స్ జాబ్ చేసావు, 5 ఇయర్స్ జాబ్ చేసావు. నీ సాలరీ 20,00,000, 30,00,000 ఉంది. కానీ నువ్వు ఏ కంపెనీలో ఉన్నావు? ఇక్కడ లే ఆఫ్ పాయింట్ చెప్తా రాజేష్‌కైనా ఎవరికైనా. నువ్వు 20, 30,00,000 ప్యాకేజ్‌తో సర్విస్ బేస్డ్ కంపెనీలో ఉంటే అంటే సర్విస్ బేస్డ్ కంపెనీ అంటే ఈ టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, సీటీఎస్, హెచ్‌సీఎల్ ఇట్లాంటి పెద్ద కంపెనీస్ అన్ని సర్విస్ బేస్డ్ ఇండియన్ ఐటీ గెయిన్స్ ఏవైతే ఉంటాయో యూఎస్ ప్రాజెక్ట్స్ ఆర్ యూకే ప్రాజెక్ట్స్ ఆర్ సింగపూర్, ఆస్ట్రేలియా. సో, యూకే అంటే 5:30 అవర్స్ తీసేస్తే 0 గ్రీన్‌విచ్ మెరిడియన్ టైమ్ అంటే మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయినట్టు. యూఎస్ అంటే ఈవినింగ్ టైమ్ అన్నమాట. ఓకే. ఆస్ట్రేలియా అయితే ఒక 5 ½ అవర్ ముందుంటారు వాళ్ళు మనకంటే. వీళ్ళు ఎనకుంటారు, వాళ్ళు ముందుంటారు. ఆ లెవెల్‌లో పనిచేసే ప్రాజెక్ట్స్ అన్నీ మనకెక్కువుంటాయి. సో, వాళ్ళు ప్రాజెక్ట్స్ కట్ జేసినప్పుడు ఇక్కడ మీరు బెంచ్ మీద పడతారు. బెంచ్ పాలిసీ తగ్గిస్తే మీరు తొందరగా ఇంటికొచ్చేయొచ్చు. అంటే మీ జాబ్ పోద్ది. కాబట్టి వీళ్ళు ఇలా ఉంటదనమాట. మీరు ఆ లెవెల్ నుంచి దాటి మిడ్ లెవెల్‌కే రావాలి. మిడ్ లెవెల్ రావాలంటే సిమెన్స్ తీసుకోండి, డెల్ తీసుకోండి. కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ హిటాచీ, ఫిలిప్స్ ఎలక్ట్రిక్స్ ఉంటది. దాంట్లో సాఫ్ట్‌వేర్ ఉంటది. తర్వాత సిమెన్స్, హెల్త్‌నిస్ ఇవన్నీ నేను ట్రై చేసిన కంపెనీలే చెప్తున్నా మీకు. హెల్త్ కేర్ కంపెనీలు. యునైటెడ్ హెల్త్ గ్రూప్.
హెచ్సిఏ హెల్త్ కేర్, అంటే ఇంకా మిడ్ లెవెల్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో కొంచెం ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనమాట. హెచ్పి, డెల్ కూడా ఉందనుకోండి. సో ఈ లెవెల్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో కొన్ని చూస్ చేసుకొని దాంట్లో ఉండగలిగితే దానికి ఎంతవరకు డేటా స్ట్రక్చర్స్ కావాలో మిడ్ లెవెల్ అంతవరకు మనం ప్రిపేర్ అవ్వచ్చు. అలా కాదని చెప్పి నేను అమెజాన్, మైక్రోసాఫ్ట్కి పోతాను, అది నా డ్రీమ్ జాబ్ అంటే మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. అంటే నేనైతే సజెస్ట్ చేయను వాటికి వెళ్ళమని. బట్ దానికంటే నెక్స్ట్ లెవెల్ ఏవైతే ఉంటాయో ఎక్కువ రెవెన్యూ జనరేట్, హాస్పిటాలిటీ, ఇన్సూరెన్స్, తర్వాత హెల్త్ కేర్, పేమెంట్ గేట్వే సిస్టమ్స్ అలాంటి కంపెనీస్లోకి వెళ్తే కొంచెం సేఫ్గా మనకి లేఆఫ్స్ తక్కువ ఉంటాయి. అలా కాదు అని చెప్పి నేను 20-30 lakhs ప్యాకేజెస్తో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, విప్రో ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి సర్వీస్ బేస్డ్ కంపెనీలో ఉండాలంటే మీ ప్యాకేజ్ చాలా తక్కువ ఉండాలి. ఆబ్వియస్లీ 3-4 years తర్వాత ఎవడైనా ప్యాకేజ్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటాడు. కాబట్టి ఈ కంపెనీలో నుంచి నెక్స్ట్ స్టెప్కి వచ్చి పెద్ద లెవెల్ అంటే కొంచెం ప్రోడక్ట్ బేస్కి వెళ్తారు. నాట్ ఫుల్ 100% లైక్ మైక్రోసాఫ్ట్, అమెజాన్ అనమాట. ఈ మిడిల్లోకి వెళ్ళి మనం ఆగితే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది లైఫ్. అంటే క్రోర్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఆశించేసి ఏదో నా లైఫ్ ఏదో పెద్దగా అయిపోవాలి సంవత్సరంలో నేను ఏదో చేసేయాలని కాకుండా కొంచెం మిడ్ లెవెల్గా ఉండగలిగితే ఎక్కువ రోజులు ఉంటారు అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. ఓకే రాజేష్, సో అట్లా అవి ఇంకా మీరు నేర్చుకునే దాన్ని బట్టి మళ్ళీ ఫైనల్గా వెళ్ళేసి దాన్ని బట్టి మీకు అన్ని 1 by 1 తెలుస్తుంటాయి. ఆ మెచ్యూరిటీ నిదానంగా వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మా The 26 was where you can apply jobs on campus could be able to append to call center jobs. Please guide me, contact roadmap. సో ఆల్రెడీ 26 బ్యాచ్ కాబట్టి .NET ఫుల్ స్టాక్ తీసుకోండి. ఓకే, జావా మీద ఒక జాబ్ ఎక్కువే ఉంటుంది. ఆల్రెడీ ఈ వీడియోలో ఈ రోజు రికార్డింగ్లో ఇప్పుడు నేను ఫస్ట్ దీని గురించే డిస్కస్ చేశాను. ఓకే, సో యూ కెన్ గో అండ్ చెక్అవుట్ .NET ఫుల్ స్టాక్ చేసుకోండి. 90 days అయిపోయిన తర్వాత దానికి ఎలా అప్లై చేయాలి, ఏం చేయొచ్చు, మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని నేను నా సైడ్ నుంచి ఏం చేయగలవో నేను మొత్తం చెప్తా. ఓకేనా సాయితేజ, ఇబ్బంది ఏం లేదు. మీకు రోడ్ మ్యాప్ కావాలంటే రోడ్ మ్యాప్స్ కోర్సెస్ ఉంది, మన కోర్సెస్లో రోడ్ మ్యాప్ ఉంది. మీకు ఆ విషయం తెలుసు, మీరు ఎక్స్ప్లోర్ చేసి చూసుకోండి. కోర్సెస్కి వెళ్తే మీకు రోడ్ మ్యాప్స్ ఆడే ఉంటుంది. రోడ్ మ్యాప్స్కి వెళ్ళి పాస్డ్ అవుట్స్, ఫైనల్ ఇయర్స్ అందరికీ 24 పాస్డ్ అవుట్, ఫైనల్ ఇయర్స్, కెరీర్ గ్యాప్, జాబ్ స్విచ్ వీటిలో అందరికీ ఇదే అనమాట. సో మీరు చూసుకోండి, మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. సో ఈలోపు మళ్ళీ మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు కాబట్టి. సో Rajesh, Naukri, LinkedIn, Indeed, RSH folders opening one session, but compensation is heavy on software, not via. But Naukri, LinkedIn, Index, I searched all the job portals, less opening and seeing in the IT, likely only 1%. Why competition is heavily in only software, not other way. And last question, what is the best to learn non-IT student? మీరు non-IT స్టూడెంట్ .NET ఫుల్ స్టాక్ నేర్చుకోండి. సో మార్కెట్లో .NET చెప్పేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. ఓకేనా, సో ఇంకోటి, సో అప్పట్లాగా ఇప్పుడు జాబ్స్ ఏమి ఎక్కువ అయితే ఏం లేవు, కానీ మంచి స్కిల్డ్ పర్సన్ అయితే ఆ 1%లో మనం ఉంటాం. 1% అన్ని 1% చెప్పగలను, కానీ అప్పుడు మీద ఒక 60% తగ్గింది, ఒక 30% ఉన్నాయి ప్రెజెంట్. మార్కెట్ ఇప్పుడు డల్గా ఉంది, ఎందుకంటే ఏఈ డేటా సెంటర్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి. కానీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అది రివర్స్ అయ్యి కొన్ని జాబులు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ 30-40% రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు అన్ని ఓపెనింగ్స్ ఇప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ అవుతున్నాయి. ఓపెనింగ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. డిస్ట్రిబ్యూట్ అవ్వడం అంటే కొన్ని రిమోట్ జాబ్స్ తయారవుతున్నాయి, కొన్ని వెబ్సైట్లో పోస్ట్ అవుతున్నాయి సపరేట్గా. ఇంకోటి ఏంటంటే మనం కెరీర్ పేజెస్లో మనం ఎక్కువ చూడం, ప్రతి కంపెనీకి వెళ్ళి కెరీర్ పేజ్లో చూడాలి, అదొకటి. ఇంకోటి ఏంటంటే లింక్డ్ఇన్లో అందరూ అన్ని అప్లై చేయరు. కట్ షాట్ ఉంది, తర్వాత మనకి ఇన్స్టా హైర్ ఉంది, చాలా పోర్టల్స్ వచ్చేసినాయి. జాబ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. మనకు వచ్చిన 1 or 2 పోర్టల్స్లో మనం చెక్ చేసుకుంటే పర్సంటేజ్ తగ్గుద్ది కూడా. అలా చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సో రాజేష్, కాబట్టి మనం ఏంటంటే నువ్వేంటంటే 1%, 2%, 0.5%, 0. అసలు ఏ పర్సెంట్ లేదనుకో, ఫస్ట్ ప్రిపేర్ అవ్వు. ఆ వచ్చే టయానికి ఉన్న పర్సెంట్ పెరుగుద్దా తగ్గుద్దా ఆ మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఖచ్చితంగా పెరుగుద్ది నెక్స్ట్. ఎందుకంటే నేను నా లైఫ్లో చూసిన వరస్ట్ మార్కెట్ ఈ లాస్ట్ 1-2 monthsలో వరస్ట్ మార్కెట్ చూసాను. కానీ ద బెస్ట్ మార్కెట్ 2027 స్టార్టింగ్లో కూడా ఉంది. సో ఈలోపు మీరు ఒక లెవెల్కి వస్తారు కాబట్టి అప్పుడు వచ్చిన ఓపెనింగ్స్ ఎలా చూసుకోవాలి, ఇంకేదైనా మనం ఏ యూజ్ చేసి ఎలా అప్లై చేస్తున్నాము, రెజ్యూమే ప్రిపరేషన్ అన్ని మీకు తెలుస్తాయి. ఓకేనా, మీరు non-IT కాబట్టి యువర్ ఓన్లీ ఫోకస్ ఈస్ .NET ఫుల్ స్టాక్. అదే ఎక్స్పీరియన్స్ మీకు పనికొస్తుంది, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఆ ఎక్స్పీరియన్స్తోనే మీరు జాబ్ కొడతారు. నేను హెల్ప్ చేస్తా, మీరు ముందు అది ప్రిపేర్ అవ్వండి. ఓకేనా రాజేష్? ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ద నెక్స్ట్ పీపుల్ థింగ్ ఏంటంటే ఉన్న
10 జాబులు 10 మనమే కొట్టాలనుకో అని ఫీల్ అవ్వండి. ఆ 10లో మనమే ఉండాలని ఫీల్ అయ్యే ప్రిపరేషన్ చేసుకోండి. సో, ఇది ఇలా ఎందుకు మాట్లాడుతున్నాననేది మీకు లాస్ట్‌లో మీకు అర్థమవుతది. స్టెప్ బై స్టెప్ డైలీ అర్థమవుతది. ఎందుకంటే డే బై డే ఎలా ఉంటదంటే మానవ మనుగడ డిఫికల్టే అవుతది. అర్థమైందా? మానవ మనుగడ డిఫికల్టే అవుతది. ఎందుకవుతదో చెప్పమంటారా? సీ ఇప్పుడు మన జనాభా ఎంత? మనం ప్రొడ్యూస్ చేసే ఔట్‌పుట్ ఎంత? అక్కడ క్రియేట్ అయ్యే జాబ్స్ ఎంత? డే బై డే ఇంక్రీజ్ అవ్వాలి. పాపులేషన్ ఒక్కటే ఇంక్రీజ్ అవుద్ది ఇక్కడ. ఇంకేది ఇంక్రీజ్ అవ్వదు. పాపులేషన్ ఒకటే ఇంక్రీజ్ అవుతది. కానీ యూసేజ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతది? నువ్వు ఒక 20 ఏళ్ళొచ్చి, నువ్వు 25 ఏళ్ళొచ్చి, నువ్వు 26 ఏళ్ళొచ్చి, నువ్వు ఆ వస్తువు వాడినప్పుడే నీకు ఆ యూసేజ్ ఉంటది గానీ, అప్పటి వరకు నువ్వు అది వాడగలుగుతావా? వాడలేవు. అంటే నీ కాంట్రిబ్యూషన్ ఉంటదా? నీ కాంట్రిబ్యూషన్ ఉండాలంటే మళ్ళా నువ్వు ప్రతి మంత్ నీ చేతిలో రూపాయి పడాలా. ఆ రోజొచ్చేంత వరకు నువ్వు ఆ వస్తువు వాడలేవు. అంటే కన్జంప్షన్ ఎప్పుడొస్తది? ఒక డొమెస్టిక్ అంటే మన చుట్టూ తయారైన వస్తువులు. అది ఇంటర్నేషనల్ అయినా. ఒక కన్స్యూమర్ ఒకటి వాడుతున్నాడంటే అది ఇంక్రీజ్ అవుద్ది. వాడికి టాక్స్ ఎళ్తది. గవర్నమెంట్ పెరుగుద్ది. అన్నీ పెరుగుతాయి. ఆ డేకి నువ్వు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అదంతా దాటుకొని నీకో జాబ్ రావాలి. అప్పుడే నువ్వేదైనా చేయగలుగుతావు. సో, పాపులేషన్ పెరుగుతుంది. యూసేజ్ పెరగాలి అంటే అదంతా ఇన్‌ఫ్లేషను, వచ్చిన ఆపర్చునిటీసు, మనం చదివే విధానాన్ని బట్టి ఉంటదనమాట. సో, అవన్నీ స్టేజెస్ ఉన్నాయి కాబట్టి సో, ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ అవ్వాలా. బట్ స్టిల్ ఏందంటే, మనం ఫార్వర్డ్ థింకింగ్‌గానే ఉండాల. కాబట్టి నేర్చుకో. లాస్ట్‌లో మనం ఏమేం చేయగలుగుతాం అన్నీ ఆపర్చునిటీస్ అన్నీ నేను మీకు లిస్ట్ ఔట్ చేసి దాని మీద వీడియోలు పెట్టి ట్రై చేపిస్తా మీ చేత. సో, ధరణి కుమార్ సంథింగ్ ఈస్ టైపింగ్. మాట్లాడు నో ప్రాబ్లమ్. అంటే మీరు మాట్లాడగలిగితే మాట్లాడితే ఫాస్ట్‌గా అవుతది సెషను. మీరు టైప్ చేస్తా ఉంటే మీరేదో టైప్ చేస్తున్నారని చెప్పి నేను చూస్తా ఉండాలి. అది లేట్ అవుతది. ఎవరైనా మాట్లాడాలనుకుంటే యూ కెన్ స్పీక్ అప్. ఇంకొక మనకి 10 మినిట్స్ ఉంది. వి కెన్ యుటిలైజ్ ఇట్. ఆ! డే ఏదైనా 48 ఆ! చెప్పండి డే ధరణి. 48 పార్ట్ 2లో ఆ! అసైన్‌మెంట్ ఉంది గదండీ! అవునవును. ఛాలెంజెస్ ఉన్నాయి గదా! ఛాలెంజ్ ఆ! 7 నంబర్ గెస్సింగ్‌కి లాజిక్ ఒకసారి చెప్పండి. మీకు బేసిక్ కోడింగ్ ఇంకా రాలేదు గదా! మీరు ట్రై చేయండి. థింగ్ ఏందంటే నంబర్ గెస్సింగ్ ఏందంటే, అంటే ఏంది నాకు గుర్తులేదు. నేనెప్పుడో రాసానది. ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయవా ఏందని? ప్రాబ్లమ్ స్టేట్‌మెంటు? క్రియేట్ ఏ కంప్లీట్ నంబర్ గెస్సింగ్ గేమ్ అన్నా. ఆహా! అది ఇప్పుడే మీరు చేయలేకపోవచ్చు. కోడింగ్ రాయకముందే. కానీ జనరేట్ ఏ యాజ్ సీక్రెట్ నంబర్ అలో మల్టిపుల్ గెసెస్. నేనేమనుకున్నానంటే స్విచ్ కేస్ హ్మ్. యూజ్ చేసి హ్మ్. అది ఆ లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ట్రై చేద్దాం అనుకుంటున్నా. చెయ్యండి. ఎందుకంటే అది యాక్చువల్ కోడింగ్‌కి సంబంధించింది. అది నేను అంటే ఏ టాపిక్‌కి ఏది ఇవ్వాలో ఆ విధంగా డిసైడ్ చేసుంటానేమో. బట్ సార్ కోడింగు బేసిక్స్ రాకుండా మనకి కష్టమైపోద్ది. అర్థం అవ్వదు సరిగా. అంటే దాన్ని ఎలా డీకోడ్ చేయాలో, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే స్టెప్స్ నేను బోర్డ్ మీద చెప్తా చూడు. ఆ రోజు నుంచి మీకు అర్థమవుద్ది. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అందువల్ల నేనేం చెప్పుండను. కొన్ని మీరు చేయలేనివి వదిలేసేయండి. అవి మళ్ళా ఎనక్కొచ్చి కోడింగ్ అయిపోయిన తర్వాత చేసేలా చూడండి. ఏం గాదు. షణ్ముఖ్ ఓకే. ఏమడిగారంటే జనరేట్ చూసి చేయొచ్చా? ఏదైనా చేయొచ్చు. మనం చేయొచ్చు. మీకు ఒక ఓపెన్ టూల్ గూడా ఉంది. ఫ్రీ టూల్. అది నేను మీకు చెప్తా. అది ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్తే మీరు ప్రతి అసైన్‌మెంట్ దాంతోనే చేస్తారు గదా! ఎందుకు? అందువల్ల చెప్పలా షణ్ముఖ్. వస్తది. మనకి అది నేను మీకు లైవ్‌లో ఇన్‌స్టాల్ చేసి మీ చేత చేపిస్తా. ఇబ్బందేం లేదు. యాంటీ గ్రావిటీ అన్నీ వాడతాం మనం. అన్నీ ఏఐ యూజ్ చేసి చేసుకుంటాం. థింగ్ ఏందంటే జాబ్స్ గూడా ఇప్పుడు ఏఐ యూజ్ చేసి అంటే ఇంత ఎక్కువగా చేయరు. పర్సనల్‌గా యూజ్ చేసినంత చేయరు కంపెనీలు గుర్తుపెట్టుకోండి. కంపెనీ కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. దాని ప్రొసీజర్స్ ఉంటాయి. దాని అప్రూవల్స్ ఉంటాయి. అది ఏది మిస్ అయినా సరే కంపెనీ ఒక్క రోజు డౌన్ అయిందంటే సరే, కొట్టిందంటే స్టాక్ మార్కెట్ జీరో పడిపోద్ది కంపెనీ. కాబట్టి చాలా భయాలుంటాయి. కొన్ని అగ్రీమెంట్స్ ఉంటాయి. కొన్ని డేటా ప్రైవసీ ఉంటాయి. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే ఉంటది. ఇప్పటికి గూడా మనం పర్సనల్‌గా ఎంతైతే వాడామో యాంటీ గ్రావిటీ ఆ లెవెల్‌కి నేను ఆ రోజు లైవ్‌లోనే వాడాను కాబట్టి నేను పర్సనల్‌గా గూడా వాడలా. నాకంత అవసరం లేదు. కంపెనీలో కొన్నుంటాయి టూల్స్. చాట్‌జీపీటీ గూడా ఇవ్వరు కంపెనీలో. గూగుల్‌కి సంబంధించింది గూగుల్ ప్రొడక్ట్ వాడతా. ఇప్పుడు నేను మైక్రోసాఫ్ట్ వాడుతున్నా. మైక్రోసాఫ్ట్ ఏముంది? మైక్రోసాఫ్ట్ కోపైలట్ అని ఒకటుంటది. దాన్ని వాడుకుంటా. దాన్ని ఎంతవరకు వాడాలి లిమిట్ అంతవరకు ఇస్తారనమాట. సో, కంపెనీస్ ఏం మాసివ్‌గా మనం పర్సనల్‌గా చేసినంత ఫాస్ట్‌గా లేదు కంపెనీస్. చెయ్యరు గూడా అంత ఈజీగా అప్పుడే. దానికి ఒక లెవెల్ ఆఫ్ ఇయర్స్ పడతదనమాట. సో, అట్లా. కానీ పర్సనల్‌గా మనం అన్నీ నేర్చుకోవచ్చు. ఏఐని యూజ్ చేసి షణ్ముఖ్ ఓకే. మనం బయట చూసినంత రియాలిటీగా కంపెనీస్ అంత ఫాస్ట్‌గా చేయవు. చేస్తే కొలాప్స్ అంతే. ఏముంది ఫోన్‌పే ఒక్కరోజు పని చేయకపోతే డిజిటల్ ఇండియా కొలాప్స్ అయిపోద్ది. సో, అట్లా చాలా ఉంటాయి డిపెండెన్సీస్. అదొక చైన్ రియాక్షన్. ఒక్కసారి ఆ చైన్ కదిలిందంటే ఎకానమీ కొలాప్స్ అయిపోద్ది. సో, కొన్ని ఉంటాయన్నమాట జాగ్రత్తలు తీసుకోవాలి.
నెక్స్ట్ ఇంకా ఎనీథింగ్ ఎల్స్ మా? ఇంకొక ఫైనల్ డౌట్ అన్న. చెప్పండి. క్లాస్‌లోని మెథడ్స్‌ని వేరే క్లాస్‌లో యూజ్ చేయొచ్చు. అంటే క్లాస్ ఏ అనేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాం. క్లాస్ బి అనేసి ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తామన్న. అలాగని మెథడ్స్‌ని కూడా వేరు ఫైల్స్‌లో యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. మొన్న చేసాం అనుకుంటా. ఊప్స్ అదే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ వచ్చినప్పుడు చేసుంటాం. ఊప్స్ వస్తే ఇంకా ఎక్కువ ఉంటది. అంటే ఎక్కువ యూసేజ్ చేయలేదు కాబట్టి డౌట్ ఉండదు గానీ, మొన్న క్లాసెస్, ఆబ్జెక్ట్స్, మెథడ్స్ దగ్గర కూడా కొన్ని దగ్గరలో వాడుంటా నేను. యెస్ సార్. ఊప్స్‌లో అప్పుడు వచ్చిన వచ్చినప్పుడు ఇంకా డౌట్ ఎక్కువ అండి. అవుతది యూసేజ్. అంటే ఎక్కువ వాడలేదు కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజింగ్ ఉందేమో. అంటే వాడాలది. వాడాలి కాబట్టే మనం డిక్లేర్ చేస్తాం. మనం డిక్లేర్ చేసేదే వాడేదానికి. వేరే క్లాసెస్‌లో వాడేదానికే మనం డిక్లేర్ చేస్తాం. స్టాటిక్ అయితే ఎక్స్‌టెన్షన్‌తో యూజ్ క్లాస్ నేమ్ చేయొచ్చు. డాట్ ఏదో చెప్తున్నారు. ఎక్స్‌టెన్షన్‌తో యూజ్ చేయొచ్చు నా క్లాస్ నేమ్‌తో. ఎక్స్‌టెన్షన్ స్టాటిక్ అయితే ఎక్స్‌టెన్షన్ క్లాస్ నేమ్. ఎక్స్‌టెన్షన్ ఎక్స్‌టెండ్ ఏదో ఒక వర్డ్ ఉండిద్ది. దాంతోటి యూజ్ చేయొచ్చు. ఒక క్లాస్‌ని ఇంకో క్లాస్‌లో. అది ఊప్స్‌లో వస్తది. ఊప్స్ నేనింకా చెప్పలేదు కాబట్టి ఎక్స్‌టెన్స్ అనే కీవర్డ్ నేనసలు చెప్పను ఈరోజు మీకు. అంటే అంటే ప్రస్తుతానికి అతను ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేయి. అతను లేదంటే అడిగిందనే చెప్తున్నా. అవునా? ఓకే. ప్రెజెంట్ ఏదో ఆబ్జెక్ట్ ద్వారా యూజ్ చేసాం. తర్వాత స్టాటిక్ కాబట్టి క్లాస్ నేమ్ ద్వారా యూజ్ చేసాం. ఇంక ఎక్స్‌టెండ్ అంటే రేపు ఊప్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చేస్తది. ముందే చెప్తే మిగతా వాళ్ళేమనుకుంటే ఎక్స్‌టెన్స్ ఎందుకొచ్చిందబ్బా అని ఆలోచిస్తారు కాబట్టి. ఆ! ఏం గాదు. ఓకే అండి. సో ఏందంటే రాజేష్ మొత్తానికి అది మొత్తం ఏదో నేర్చుకొని లాస్ట్‌లో కమాండ్ ప్రాంప్ట్‌తో మనం గందరగోళం చేయొచ్చు. కానీ మనం దాంట్లో ఉన్న ప్రతి లైను, ప్రతి స్టెప్ నేర్చుకున్న తర్వాత లాస్ట్‌లో చేయాలి. అంటే నేను డైరెక్ట్‌గా ఈ కాన్సెప్ట్స్ ఏమీ చెప్పకుండా డైరెక్ట్‌గా నేను ఫుల్ స్టాక్ అని చెప్పి 2 రోజుల్లో ఏఐ టూల్ యూజ్ చేసి నేను చెప్పేయొచ్చు. కానీ దాన్ని చెప్పడం వల్ల నీకు లాభం లేదు, నాకు లాభం లేదు. ఫస్ట్ థింగు అది చెప్పడం వల్ల బేసిక్స్ నుంచి అసలు కంప్యూటర్ ఎలా వర్క్ అవుతుంది? ఇంటర్నెట్ ఎలా వర్క్ అవుతుంది? దాని లోపల ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకొచ్చాయి? దాని తర్వాత మనం ఫ్రంట్ ఎండ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం? బ్యాక్ ఎండ్ యూజ్ చేస్తున్నాం? ప్రెజెంట్ జరిగే జాబ్‌లో మనం ఇలా వాడుతున్నాం. ఆ కాన్సెప్ట్స్ ఇవన్నీ చెప్పి లాస్ట్‌లో నేను ఏఐ టూల్స్ యూజ్ చేసి చేయాలా. సో, లేదంటే డైరెక్ట్‌గా 1 ఆర్ 2 డేస్‌లో నేను ఏఐ టూల్స్ యూజ్ చేసి 90 డేస్ ప్లాన్ ఇదే అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేదంటే ఇలా స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకుంటేనే దానికొక వాల్యూ ఉంటది. రేపు ఫ్యూచర్‌లో దాన్ని యూజ్ చేసినప్పుడు అయినా సరే ఏఐ ఎలా ఉంటదంటే, ఒకసారి ఇచ్చిన ఆన్సర్ ఇంకోసారి ఇవ్వదు. ఒకసారి రాసిన కోడ్ ఇంకోసారి రాయదు. నెక్స్ట్ టైమ్ ఏందంటే మీరు అదే లూప్‌లో అది ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేక బతికే రోజులు గూడా వస్తాయి. అలా లూపింగ్ వస్తదనమాట ఒక్కోసారి. అంటే ఒక ప్రాబ్లమ్ సాల్వ్ కూడా కాదు ఎప్పటికి ఏఐ ద్వారా. కొన్నుంటాయి. అది ఎందుకు సాల్వ్ అవ్వట్లేదని కనీసం అది ఎందుకు ఎర్రర్ వచ్చిందని బేసిక్ అండర్‌స్టాండింగ్ మనకుండాలి గదా! ఆ బేసిక్ అండర్‌స్టాండింగ్, ఆ బేసిక్ ఫండమెంటల్స్ తెలియకుండా ఏదో గుడ్డిగా ఒక టూల్‌ని నమ్ముకొని రోజంతా జాబ్ చేయలేరు. కాబట్టి మీరు 90 డేస్ గాని ఏదైనా ఒక కాన్సెప్ట్ ప్రతీదీ నేర్చుకుంటానే ఎళ్లి లాస్ట్‌లో దాన్ని వాడాలి. దాని హెల్ప్ తీసుకోవాలి అంతేగాని ఫుల్‌గా మనం ఏం నేర్చుకోకుండా ఏదో ఒక దాని మీద డిపెండ్ అయ్యి చేయలేం. అట్లా. సో, అది మెయిన్ అన్నమాట. ఓకే రాజేష్. అట్లా. సో, డైలీ ప్రాంప్ట్స్ రాసేసి చేయడం వల్ల మనం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వవు. నువ్వు ప్రాంప్ట్ ఇంజినీర్ అవుతావు. ప్రాంప్ట్ ఇంజినీర్ ఎవరు? వీడియో ఎడిటర్‌లు, ఇమేజ్ ఎడిటర్‌లు అలాంటోళ్ళకి హెల్ప్ అవుతది. సో, కెన్ వి క్రియేట్ .NET అప్లికేషన్ ఇన్ VS Code ఇన్‌స్టెడ్ ఆఫ్ విజువల్ స్టూడియో? యెస్ వి కెన్ డూ. వి కెన్ క్రియేట్. కానీ విజువల్ స్టూడియో అంటే ఒకటి విజువల్ స్టూడియోలో అన్నీ ఆల్రెడీ మనకు టూల్స్ ఉన్నాయి. కొంచెం .NET‌కి అది ఫుల్ సపోర్టెడ్. ఆ ఎన్వైర్న్‌మెంట్ మనకు బాగా పనికొస్తది. విజువల్ స్టూడియో కోడ్‌లో గూడా మనం చేయొచ్చు. నేను రేపు విజువల్ స్టూడియో కోడ్‌లో రన్ చేసి చూపిస్తా .NET. అంటే ప్రెజెంట్ ఆల్రెడీ నేను రన్ చేయలేదా? చేయలేదు. చేసి చూపిస్తా. అంటే దానికి ఎక్స్‌ట్రా సెటప్ అవసరం అవుతది. దానికి కొంచెం కమాండ్ ప్రాంప్ట్స్ అన్నీ ఎంటర్ చేయాల. అది మీకు కొంచెం బిగ్ హెడేక్ అవుతది. అందువల్ల నేను చెప్పలా. ఓకే. కొంచెం ఎక్స్‌ట్రా థింగ్స్ రన్ చేయాల్సొస్తది కాబట్టి నేను చెప్పలేదు. మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్స్ .NET రన్ అని, .NET బిల్డ్ అని ఎంటర్ చేయాలి. అది కూడా చేసి ఒకరోజు చూపిస్తాలే. ఇబ్బందేం లేదు. ప్రస్తుతానికైతే విజువల్ స్టూడియో కోడ్‌లో జావా రన్ చేసా, పైథాన్ కూడా రన్ చేసా. .NET కూడా రన్ చేద్దాం ఏముంది. ఒకరోజు ఎలా చేయాలో నేను చూపిచ్చేస్తాను. మీకు లైట్ వెయిట్‌గా తక్కువ మెమరీతో అయిపోద్ది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే అన్ని ఫీచర్స్ కావాలంటే మాత్రం విజువల్ స్టూడియోకెళ్ళాలి. లైట్ వెయిట్‌గా కమాండ్స్ ప్రాంప్ట్ వాడి చేసుకుందాం అనుకుంటే విజువల్ స్టూడియో కోడ్‌లో కూడా చేయొచ్చు. VS కోడ్‌లో. లేదు. అదే విజువల్ స్టూడియో హెవీ. విజువల్ స్టూడియో హెవీ నేను ఒప్పుకుంటా.
అది కావాలి దానికి. కానీ విజువల్ స్టూడియో కోడ్ మాత్రం అంత అవసరం లేదు. కమాండ్ ప్రాంప్ట్స్ ద్వారా రన్ చేస్తే తక్కువ అవసరం. కమాండ్ ప్రాంప్ట్స్ ద్వారా రన్ చేసి మనకి ఎంత తక్కువ కావాలి అనే దాన్ని బట్టి నేను చూస్తా. ఓకేనా? చెప్తాలే అది. అంత అవసరం లేదు విఎస్ కోడ్‌కి. 17 జీబీ అవసరం లేదు. కానీ కొన్ని లైబ్రరీస్, అసెంబ్లీస్ కావాలంటే విజువల్ స్టూడియోలో దొరుకుతాయి. అందువల్ల మనం విజువల్ స్టూడియోనే చేస్తాం డాట్‌నెట్ అంతేనే. ఎక్స్‌ట్రాగా ప్రతీదీ చిన్నదాన్ని 500 ఎంబీ, 500 ఎంబీ, 1 జీబీ అట్లా ఎక్స్‌ట్రాగా మనం యాడ్ చేసుకునే బదులు విఎస్ కోడ్‌లో దాన్ని డైరెక్ట్‌గా చేశా. అంటే డాట్‌నెట్ కొంచెం ఎకోసిస్టమ్ పెద్దదనమాట లైబ్రరీస్ అన్ని. కానీ విఎస్ కోడ్‌లో కూడా రన్ చేసే విధంగా నేను చూపిస్తా. 70 జీబీ అవసరంలే. 1-2 జీబీతో కొన్ని చేసేయొచ్చు అనమాట విఎస్ కోడ్‌లో. అవి మీకు రాబోయే రోజుల్లో తెలుస్తది. ఓకేనా? అది తేజ్. ఇంకా? అంటే ఫుల్ స్టాక్ నేర్చుకోవాలన్నా, ఇది నేర్చుకోవాలన్నా స్టెప్ బై స్టెప్ ఫండమెంటల్స్ నుంచి వస్తే సరేనే. అట్ ద ఎండ్ మీకు ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చి మీరు ఓన్‌గా ఆలోచించి కనీసం ఇది ఎందుకొచ్చింది అని ఆలోచించే విధానమైనా తెలుస్తది. లేదంటే ప్రాబ్లమాటిక్‌లో ఉంటది అందువల్ల. లేదంటే డైరెక్ట్‌గా డైలీ ప్రాంప్ట్‌తో రాయడం అనేది నాకు చాలా ఈజీ. ఆబ్వియస్‌లీ సబ్జెక్ట్ వచ్చినోడు కాబట్టి. రానోడికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలీదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది రాజేష్. అంటే డైరెక్ట్‌గా ఎట్లుంటదంటే డబ్బులు కొట్టి ఐఏఎస్ సీట్ ఇచ్చినట్టు ఉంటది మామూలుగా. సో, అప్పుడు వాడు కనీసం ఆ జాబ్ చేయడానికి కూడా రేపొద్దున ఏం జరగద్ది? ఎవడన్నా ఏమన్నా అడిగితే కనీసం నాకు తెలియదు కూడా కదా! నాలెడ్జ్ అన్నట్టుగా బతకాల్సొస్తది. అంతే కదా! ఐఏఎస్ అంటే ఏంటి? ఎన్ని చదివి ఎంత జ్ఞానం పొందితే నువ్వెంత స్ట్రాంగ్‌గా ఉంటావు ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడేటప్పుడు. లేదంటే ఏం రాకుండా డబ్బులు పెట్టి కొనేసి ఒక సీటుని కొంటే నిలబెట్టామనుకో, వాడికి రోజంతా భయం భయం ఉంటది. వాడి బతుకే అట్లుంటదన్నమాట అట్లా. ఏదైనా ఫండమెంటల్స్ రాకపోతే కనీసం ఇంకొకడేసే ప్రశ్న ఏందని ఎదుర్కోవడానికి కూడా భయపడాల్సొస్తది అలా. సో, డిఫరెన్సెస్ అంటే మీకు అర్థమై ఉంటది. నేను చెప్పే పాయింట్ ఎలా ఉందో అట్లా. అందువల్ల కూడా మనం ఈ బేసిక్స్ అన్ని నేర్చుకొని ఎళ్ళిన రోజే విల్ బికమ్ స్ట్రాంగ్ అన్నమాట. అట్లా. నేనన్నీ ఇట్లాగే ఆలోచిస్తా. రియల్‌గా ఆలోచిస్తేనే మీకొక రియల్ సొల్యూషన్ వస్తది. అట్లాగే. సో, అది మంచిదే. ఫార్వర్డ్ థింకింగ్ లాగా మనం కొంచెం ఓకే. మనం కూడా స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వే ప్రశ్నేసినా నేను చెప్పాలి కదా! డౌట్‌లంటే. గాల్లో కూర్చోలేను ఇక్కడ ముందు. చెప్పగలగాలి. దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి. అట్లాగే ఏ సిట్యుయేషన్‌లో అయినా. కాబట్టి మనం ప్రాంప్ట్స్‌తో చేసే దాని ముందు మనం ఫండమెంటల్స్ అన్నీ అయిపోయిన తర్వాత వి నీడ్ టు బి వెరీ గుడ్ అన్నమాట అట్లా. సో, బిట్‌వైస్ ఆపరేటర్స్‌లో బిట్స్‌లో జరుగుద్ది. ఆ బిట్స్ ఎలా జరుగుద్దంటే జీరోస్ అండ్ వన్స్‌లో జరుగుద్ది. ఓకే. ధరణి. ఆ జీరోస్ అండ్ వన్స్ ఏందంటే ఇంటర్నల్‌గా జీరోస్ అండ్ వన్సే. ఇంటర్నల్‌గా మనకి మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్ ఉంటాయి. రిజిస్టర్స్ ఉంటాయి. రిజిస్టర్స్ వాటిల్లో చేంజ్ అవుతా ఉంటదన్నమాట వాల్యూస్ రియల్ టైమ్‌లో. బిట్‌వైస్ ఆపరేటర్స్ మాక్సిమం నువ్వు ప్రతి వాల్యూ ఉంటది కదా! A=5 B=3 వాడతావు కదా! ఇంటర్నల్‌గా ఆ A, B వాడేది ఇంటర్నల్‌గా బిట్‌వైస్ ఆపరేటర్సే. ఇంకేమి వాడరు. ఓకే. ఇప్పుడు నేను 1+2 3 అని ఇచ్చాను. లేదంటే ఎంటర్ చేశాను. అదక్కడ డిస్‌ప్లే అవుతుందంటే అది బ్యాక్ ఎండ్‌కెళ్ళి అదొక దగ్గర స్టోర్ అయ్యి జీరోస్ అండ్ వన్స్ కన్వర్ట్ చేసి షిఫ్ట్ అయ్యి ముందుకి, లెఫ్ట్‌కి, రైట్‌కి షిఫ్ట్ అయ్యి ఆ వాల్యూ 5 అయిన తర్వాత నీకు డిస్‌ప్లే అవుతుంది. అంటే ఇంటర్నల్‌గా ప్రతిది బిట్‌వైస్ ఆపరేటర్స్ ద్వారానే ఆపరేట్ అవుతుంది. బిట్‌వైస్ ఆపరేటర్ రాకపోతే కంప్యూటర్ అర్థం చేసుకోలేదు నువ్వు ఇచ్చిన ఇన్‌పుట్‌ని అంతే సింపుల్. అబ్బి అంటే ఇప్పుడిచ్చిన దాన్ని బిట్‌వైస్ ఆపరేటర్ ప్రాసెస్ చేసే నీకు రియల్ టైమ్‌గా తీసుకొస్తది. ఇంటర్నల్‌గా అదే. సో, అదే నీకు కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్‌లో మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్‌లో ఈసీఈ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్‌లో ఈసీఈ వాళ్ళకి మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్స్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మైక్రో ప్రాసెస్ అండ్ ఇంటర్ఫేసింగ్‌లో మీకు రిజిస్టర్స్ వస్తాయి. R1, R2 మూవ్ R1 నుంచి R2కి రిజిస్టర్ చేయాలి. ఆర్‌టి నుంచి ఆర్4కి రిజిస్టర్ చేసి ప్లస్, మైనస్ అయ్యి, మైనస్ ప్లస్ అయ్యి, ఆ 2 వాల్యూస్ యాడ్ అయ్యి, రిజిస్టర్‌లోకి మూవ్ అయ్యి, సో, ఆ జీరోస్ వన్స్‌గా మారి, సో, మళ్ళా ప్రాసెస్ అయ్యి, మళ్ళా మీకు హార్డ్‌వేర్‌లో నుంచి మళ్ళా సాఫ్ట్‌వేర్‌లోకి రావడం అట్లా ఉంటదన్నమాట. సో, అది. అంటే బిట్‌వైస్ ఆపరేటర్సే ఫైనల్ అన్నమాట. హీరో వచ్చి వాడే. మీకు తెలుసు 1, 0 మార్చినప్పుడు వాల్యూ చేంజ్ అవుతుంది కదా! బిట్‌లో ఒక బైట్‌లో. ఫైనల్‌గా బిట్‌వైస్ ఆపరేటర్ ఇస్ ద హీరో అన్నమాట. వాడే డ్రైవరు, క్లీనరు, గేర్ రాడ్ అన్నీ వాడే. వాళ్ళు లేకపోతే బండి నడవదన్నమాట. ఓకే. ధరణి. అట్లా. అందుకే ఏదైతే చాలా బేసిక్ ఉంటదో అది మీకు డే 1లోనే మీకు కొంచెం క్లారిటీ వస్తా ఉంటది. డే 1, పార్ట్ 1, పార్ట్ 2లో అవన్నీ నేనెందుకు చెప్తానంటే
అవే మనం నడిపించేది. సో అట్లా. సో ఇప్పుడు ఫోన్ ఎవరు కనిపెట్టారు, కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు అంటే మనం చెప్పాల్సింది ఆర్యభట్టనే 0 కనిపెట్టాడు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది అని చెప్పాలి. ఎవరు కనిపెట్టలా. ప్రపంచంలో ఎవడు ప్రపంచం నువ్వు ఎంత తిరిగినా సరే అది ఇండియాలో ఉన్న గ్రంథాల నుంచే కనిపెట్టిందని నీకు ఒక ఆన్సర్ వస్తుంది అక్కడి నుంచి. అట్లా సైన్స్ అంతా ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఇంకెవరు సాధించింది లేదు. మన గ్రంథాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడింది అది. సో ఎవ్రీథింగ్ అక్కడి నుంచే ఉంది 0. అక్కడి నుంచే ఉంది, అక్కడి నుంచే బేస్ అన్నమాట. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఎనీథింగ్ ఎల్స్ గైస్? రాజేష్ సంథింగ్ యువర్ టైపింగ్. మాట్లాడు, నో ప్రాబ్లం. టైం లేదు మనకి. ఏపీలో కొత్తగా క్వాంటమ్ కంప్యూటింగ్ చంద్రబాబు నాయుడు చెప్పారు. అవును, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ద ఫ్యూచర్ ఆఫ్ కంప్యూటింగ్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కొత్త సిస్టమ్ డిజైన్ అంటే 0s 1s కాదు. అది ఇంకొక ప్రాసెస్. అది ఎలా ఉంటుంది అంటే 0s and 1s కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ అంతా ఎత్తేసి ఇంకొక కొత్త సిస్టమ్ డిజైన్ అనమాట. అది ఇంకొక కొత్త వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కంప్యూటర్. అది రావడానికి ఇయర్స్ పడుతుంది. అది వస్తే ప్రాసెస్ మన సాఫ్ట్వేర్ చాలా ఫాస్ట్ అవుతాయి. అది రావడానికి చాలా టైం పడుతుంది. కానీ అది నిజంగానే ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయ్యి ఐబిఎం వాళ్ళు నిజంగానే స్టార్ట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద నెంబర్ 1 స్టేట్ ఇన్ అప్కమింగ్ డేస్. ఎందుకంటే ఇప్పుడున్న కంప్యూటర్స్ అన్ని 0s and 1s లో కన్వర్ట్ అయ్యి ప్రాసెసింగ్ అవ్వడానికి 1 day పడితే క్వాంటమ్ కంప్యూటర్ 1 minute లో చేస్తుంది, లేదంటే 1 second లో చేస్తుంది. అంత ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ అనమాట. దాని ఆర్కిటెక్చర్ అలాంటిది. అది ఇన్స్టాల్ చేయడానికి కూడా సమ్ క్రోర్స్ కావాలి. కానీ ఆ ఇన్స్టాల్ చేసిన క్వాంటమ్ కంప్యూటర్ కి మనం వర్చువల్ గా ఒక దగ్గర నుంచి రిక్వెస్ట్ పంపిస్తే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు రెస్పాన్స్ వస్తుంది. అలా దానికి బిల్లింగ్ పెట్టి దాని యూసేజ్ వాడుకున్న దానికి 1 minute కింద అని చెప్పి ఛార్జ్ చేస్తారు. అలాంటి రోజు వస్తుంది. అర్థమైంది? క్వాంటమ్ కంప్యూటర్ అంటే అది ఆ రోజు వస్తుంది. బట్ ఆ రోజు రావడానికి చాలా ఇయర్స్ పడుతుంది. పడిన తర్వాత మాత్రం ఆంధ్రప్రదేశ్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ అవుతుంది. అదేది గ్యారంటీ. సో అదొక కొత్త పద్ధతి అనమాట. అంటే అది 0s and 1s ఎలా కన్వర్ట్ అయ్యి ఇంకొక కొత్త విధానం ఎలా వస్తుంది అనేది దాంట్లో తెలుస్తుంది మనకి. అట్లా అది వేరే ఒక ప్రపంచం అది. అంటే దాని ఆర్కిటెక్చరే వేరుంటది. కానీ ఆ క్వాంటమ్ కంప్యూటర్ని మనం అర్థం చేసుకుంటాం కానీ దాని ద్వారా మనకి యూజ్ ఉండదు. కంపెనీస్కి ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు మన వీడియో ప్రాసెసింగ్ విత్ ఇన్ సెకండ్ మీకు గ్యాప్ ఉందనుకో, అక్కడ సెకండ్ కూడా గ్యాప్ ఉండవు. విత్ ఇన్ 1/1000 ఆఫ్ మిల్లీ సెకండ్ కూడా గ్యాప్ ఉండదు. అంత ఫాస్ట్ ఉంటుంది అనమాట. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ ఫాస్ట్. నువ్వు ఎర్త్ నుంచి మూన్కి వెళ్ళడానికి ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు పట్టింది అనుకో, ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోతాం. అంత ఫాస్ట్. అంటే దట్ ఈస్ హౌ క్వాంటమ్ కంప్యూటర్ వర్క్స్ అనమాట. ఒక ప్రాబ్లం నీకు సాల్వ్ చేయడానికి 10 years పడితే ఇది 20 seconds లో సాల్వ్ చేస్తా. అంటే అంత కంప్యూటింగ్ పవర్ అనమాట క్వాంటమ్. అది రానివ్వండి, చూద్దాం ఎలా ఉంటుందో. అంటే అది ఏ ఆర్కిటెక్చర్ మీద డిపెండ్ అయింది అనేది మనకు అప్పుడు తెలుస్తుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?